విచిత్రం ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి మన ఛానల్లోని కథ మోసపుచ్చిన రామచిలుక. ఈ కథను రాసిన వారు విశ్వం. ఇక కథలోకి వెళ్దాం. మగధ రాజ్యంలో ఒక గొప్ప వర్తకుడు ఉండేవాడు. అతడు ఓడల మీద వర్తకానికి వెళ్ళేవాడు. అలా వెళ్ళే ముందు ఇంట్లో అందరినీ నేను దేశం పోతున్నాను, మీకు ఏమేమి కావాలి అని అడిగేవాడు. ఇలాగే ఒకమారు అడిగి అందరి కోరికలు తెలుసుకున్నాడు. తరువాత తాను పెంచుతున్న రామచిలుక వద్దకు వెళ్ళి దానిని కూడా అడిగాడు. అప్పుడా చిలుక, ఆ రోజు నీవు నన్ను పట్టిన అడవిలో ఒక పెద్ద రావి చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఇంకా ఎన్నో చిలుకలు ఉంటాయి. నీవు వెళ్ళి వాటితో మీలాంటి చిలుకే నా వద్ద కూడా ఒకటుంది, అది మీతో ఈ మాట చెప్పమంది అని అను. అవి ఏమి జవాబిస్తాయో వచ్చి నాతో చెప్పు, అదే నాకు కావలసిన ఉపకారం అని చెప్పింది. మర్నాడే వర్తకుడు ప్రయాణం కట్టాడు. 6 నెలలకు తన వ్యాపారము పూర్తయింది. ఆ తరువాత చిలుక చెప్పిన అడవిలో పెద్ద రావి చెట్టు వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న వేల కొలది చిలుకలతో తన చిలుక చెప్పిన ప్రకారం చెప్పాడు. ఇది వినగానే వాటిలో ఒక చిలుక రెపరెప రెక్కలు కొట్టుకొని కింద పడిపోయింది. తక్కినవన్నీ ఏ జవాబు చెప్పకనే ఎగిరిపోయాయి. ఈ సంఘటన చూసి విచారించి అచట నుంచి వర్తకుడు ఇల్లు చేరుకున్నాడు. అతడు అడవిలో జరిగిన వార్తను తన చిలుకకు చెప్పాడు. వెంటనే ఆ చిలుక కూడా గిలగిలా తన్నుకొని పంజరంలో పడిపోయింది. అయ్యో అనుకొని వర్తకుడు పంజరం తలుపు తెరిచాడు. వెంటనే చిలుక రివ్వున ఆకాశ మార్గాన ఎగిరింది. వర్తకుడు మోసం గ్రహించి చేసేది లేక చూస్తూ ఊరుకున్నాడు. ఇలా మోసపుచ్చిన రామచిలుక అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ మంగలి మంత్రిత్వం. ఈ కథను రాసిన వారు కె. సూర్యప్రకాశరావు. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం బాగ్దాదు నగరంలో ఒక కోటీశ్వరుడు ఉండేవాడు. ఆయనకు ఒక్కడే కుమారుడు కమర్. తండ్రి చనిపోగానే కమర్ ఆస్తికి హక్కుదారై అంతులేని దాసదాసీ జనాలతో అతి వైభవంగా జీవితం గడపసాగాడు. దుస్తుల విషయంలోనూ ఆహార పానీయాల విషయంలోనూ అతను ఏ లోటు జరగనిచ్చేవాడు కాడు. అయితే అతనికి ఆడవాళ్ళంటే మాత్రం ఎంతో ఏవగింపు. ఆ కారణం చేత అతను పెళ్లి చేసుకునే ఆలోచన కూడా తలపెట్టలేదు. ఒకనాడు కమర్ ఒక ఇరుకు వీధి గుండా పోతూ ఉండగా అతనికి ఎదురుగా ఒక ఆడవాళ్ళ పటాలం వచ్చింది. ఆడవాళ్ళ పొడగిట్టనివాడు కావటం చేత ఆ స్త్రీలు సమీపానికి వచ్చేలోపుగానే అతను తప్పుకొని పక్క తోటలోకి ప్రవేశించి అక్కడ ఒక బల్ల మీద చతికిలపడ్డాడు. సరిగ్గా అదే సమయానికి అతనికి ఎదురుగా ఉన్న ఇంటి వాకిలి తెరుచుకొని ఒక యువతి బయటికి వచ్చి పూల మొక్కలకు నీరు పొయ్యసాగింది. ఎన్నడూ ఆడదంటే గిట్టని కమర్కు ఆ కన్యను చూడగానే ఎక్కడా లేని ప్రేమ పుట్టుకొచ్చింది. ఆమె ముఖం అతని కళ్ళకు చందమామలాగా కనిపించింది. ఆమె ఎవరి కూతురో, ఆమెను తాను వివాహమాడే అవకాశం ఉందో లేదో తెలుసుకుందామని అతను అనుకునేటంతలో బాగ్దాదు నగరపు ఖాజీ సపరివారంగా వచ్చి ఆ ఇంట్లోనే ప్రవేశించాడు. తాను చూసిన పిల్ల ఖాజీగారి కుమార్తె అని, ఆమెను పెళ్లాడే అవకాశం తనకు లేదని నిశ్చయించుకొని విచారంతో కమర్ ఇంటికి వెళ్ళిపోయాడు. అతని వాలకం చూడగానే అతని నౌకర్లకందరికీ చాలా ఆందోళన కలిగింది. ఎందుకలా ఉన్నారు? ఒంట్లో సరిగ్గా లేదా? వైద్యుణ్ణి పిలిపించమా అని వాళ్ళు తమ యజమానిని అడిగారు. కమర్ వాళ్లకు నిజం చెప్పలేదు. అయితే అతని ఇంట్లో ఉండే ముసలిదాది ఒకతే నిజం ఊహించింది. ఆమె ఒంటరిగా కమర్ వద్దకు వచ్చి, ఇంతకాలానికి నీ మనస్సులో ఎవతి మీదో ప్రేమ పుట్టుకొచ్చింది. అది ఎవరో చెప్పు, ఆమెను తెచ్చి నీకు భార్యగా చేయటానికి ప్రయత్నిస్తాను అని అన్నది. ఆమె ఆ మాట అంటేనే కమర్కు సగం విచారం తగ్గినట్టయింది. అతను పూసగుచ్చినట్టుగా జరిగినదంతా ముసలిదానికి చెప్పేశాడు. ఖాజీగారి అమ్మాయేనా? నేను బాగా ఎరుగుదును. ఆ పిల్ల నిన్ను పెళ్లాడటానికి ఒప్పుకునేటట్టుగా నేను చేస్తాను. నువ్వేమీ విచారపడకు అని ముసలిది తన యజమానికి అభయం ఇచ్చింది. కాని ముసలిదాని మొదటి ప్రయత్నం ఫలించలేదు.
ఆమె కాజీ కుమార్తెను కలుసుకొని కమర్ విషయం చెప్పటం ప్రారంభించగానే ఆ పిల్ల కస్సుమని లేచి, నీ యజమాని ఎవడో నేనెరుగును. నాతో ఇలాంటి ప్రసంగాలు చేశావంటే మా నాన్నగారితో చెబితే నీకు ఖైదు వేయిస్తారు అని బెదిరించింది. అయినా ముసలిది అసాధ్యురాలు కనుక అంతటితో పోనివ్వక 2 రోజులాగి కాజీ ఇంటలేని సమయంలో ఆ పిల్ల దగ్గరకు వెళ్ళి మళ్ళీ బోరున ఏడవసాగింది. ఏం జరిగింది? ఎందుకేడుస్తున్నావు? అని కాజీ కూతురు ఆమెను అడిగింది. ఇంకేముంది, నా యజమాని బ్రతకడు. నా కొడుకల్లే పెంచుకున్నాను. నిన్ను ఎటువంటి వేళ చూశాడో కాని మంచం పట్టి ఆ రోజుకారోజు క్షీణించిపోతున్నాడు అన్నది ముసలిది. కాజీ కుమార్తె హృదయం కాస్త మెత్తబడింది. మీ యజమాని వట్టి పిచ్చివాడులాగున్నాడే. నేను అతన్ని ఎరుగుదునని చెప్పా, కానీ అతనెవరో నాకు తెలియదు. ఒక మనిషి కోసం మంచం పడేంతగా ఆలోచిస్తారా? రేపు శుక్రవారం నాటి మధ్యాహ్నం మసీదులో ప్రార్థనలు జరిగే వేళ ఒకసారి మా ఇంటికి రమ్మను. నేనతనితో మాట్లాడి అతను ఎటువంటి వాడైనది తెలుసుకుంటాను. అయితే మా నాన్నగారికి ఈ సంగతి మాత్రం తెలిసినా చాలా ప్రమాదం సుమా అని ఆ పిల్ల ముసలిదానితో అన్నది. నా తల్లి, మా యజమానికి ప్రాణదానం చేశావు. ఒక్కసారి ఆయనతో మాట్లాడితే అతని ప్రేమ ఎటువంటిదో నీకే తెలుస్తుంది అంటూ ముసలిది సెలవు పుచ్చుకొని ఇంటికి వెళ్ళింది. ఆమె వచ్చి ఈ వార్త చెప్పినప్పుడు కమర్ పరమానందభరితుడయ్యాడు. శుక్రవారం రాగానే అతను తన ప్రియురాలి కోసం వెళ్ళటానికి సన్నాహమవుతున్నాడు. బాబు, మధ్యాహ్నపు ప్రార్థనలకింకా వ్యవధి చాలా ఉంది. గడ్డం మాసినట్టుంది. మంగలిని పిలుస్తాను అన్నది ముసలిది. కమర్ సరేనన్నాడు. కొద్దిసేపట్లోనే మంగలి ఒకడు వచ్చాడు. వాడు కమర్ని చూస్తూనే, అలా పాలిపోయి ఉన్నారేం బాబు అని అడిగాడు. ఈ మధ్య కాస్త సుస్థి చేసిందిలే, ఇప్పుడు బాగానే ఉంది అన్నాడు కమర్. శుక్రవారం నాడు క్షవరమైతే 70 ఆపదలు తొలగిపోతాయని పెద్దలంటారు. కళ్ళకు ఒంటికి కూడా చాలా మంచిది అన్నాడు మంగలి. ఈ మంగళవాడి వాగుడు వింటూ ఉంటే కమర్కు చిరాకెత్తింది. ఈ సోది అంతా దేనికి? వెంటనే గడ్డం గొరిగెయ్ అన్నాడతను వేగిరపడుతూ. అప్పటికి మంగలి తన పని ప్రారంభించక, ఇంకా కొద్దిగా వర్జముంది బాబు, అది గడిస్తే ఇవాళ క్షవరానికి ప్రశస్తమైన రోజు. ఎందుకంటారేమో, ఇవాళ కుజబుధులు ఒకే ఇంట్లో చేరుకున్నారు. కానీ ఒక చిక్కు ఉంది. మీరు ఎవరినో చూడబోతున్నారులాగా ఉంది. కొత్త వారిని కలుసుకోటానికిది మంచి రోజు కాదు. అందువల్ల ఆపద కలగవచ్చు అని అన్నాడు. కమర్ మండిపడి, నీ వాగుడు కట్టిపెడతావా లేదా? నేను నిన్ను క్షవరానికి పిలిచాను కానీ జోస్యం చెప్పటానికి కాదు. వచ్చిన పనేదో చెయ్యి అని అన్నాడు. బాబు, గ్రహాలను అంత తేలిగ్గా కొట్టెయ్యకండి. విషయోగం చాలా ప్రమాదం. ఏమిటనుకున్నారు అన్నాడు మంగలి వినయంగా. నాకెక్కడ దొరికావురా? ఈ బాగ్దాదులో జోస్యం చెప్పే మంగలి ఇంకొకడున్నాడనుకోను. నా పాలిటికు నువ్వే దాపరించావా అన్నాడు కమర్. ఒక్క జోస్యమేనా బాబు? నాకు రసాయనం, గణితం, వాస్తు, తర్కం, వ్యాకరణం, ఖురాన్ భాష్యం అన్నీ వచ్చు. పైన నా వయస్సు, అనుభవము చిత్తగించండి అన్నాడు మంగలి. కమర్ ఇక సహించలేకపోయాడు. మంగలికి డబ్బు తీసి ఇస్తూ, నువ్వు వద్దు, నీ క్షవరమూ వద్దు, ఈ డబ్బు తీసుకొని వెళ్ళిపో అని అన్నాడు. ఊరికే ఇస్తే డబ్బు పుచ్చుకుంటానా బాబు? నాకు కావలసింది తమకు సేవ చేయటమే. డబ్బు ఇవ్వకపోయినా ఇబ్బంది లేదు. మీ నాన్నగారికి నేను ఎంతో సేవ చేశాను. నా సలహా లేకుండా ఆయన ఏ పని చేసేవారు కారు. వారి కొడుకేగా తమరు అన్నాడు మంగలి. కమర్ ప్రాణం విసిగి నౌకర్లను పిలిచి మంగలిని బయటికి గెంటిద్దామని అనుకుంటూ ఉండగా మంగలి గడ్డానికి నీళ్లు రాసి క్షవరం ఆరంభించాడు. అప్పటికి వాడు వాగటం మానలేదు. తన చేతులతో ఏ ఏ మహారాజులకు క్షవరం చేశాడో, మంత్రులు, మహాకవులు తనను ఎంతగా ప్రశంసించారో చెప్పసాగాడు. చివరకు వాడు, తమరు చాలా తొందరలో ఉన్నట్టుగా కనపడుతున్నారు. ఏమిటి విషయం అని అడిగాడు. ఒక మిత్రుడి ఇంటికి విందుకు పోతున్నాను అన్నాడు కమర్. సరే, ఎందుకైనా మంచిది. ఒంటరిగా వెళ్ళకుండా
ఎందుకైనా మంచిది ఒంటరిగా వెళ్ళక నన్ను కూడా వెంట రానివ్వండి అన్నాడు మంగలి. నేను వెళ్ళే చోటికి ఇంకొకరు రావటానికి వీల్లేదు అన్నాడు కమర్. ఆహా, నాకంతా అర్థమైంది. ఎవరో స్నేహితురాలన్నమాట. చూడండి బాబూ, నేను వెంట ఉండటం మీకెంతో మేలు. ఆడవాళ్లతో వ్యవహారం చాలా ప్రమాదం. నేను బాగా అనుభవం కలవాణ్ణి. మీకు ఎలాంటి ప్రమాదమూ రాకుండా కాపాడతాను అన్నాడు మంగలి. ఛీ, నోరు మూసుకొని నీ పని పూర్తి చెయ్యి అన్నాడు కమర్. మంగలి క్షవరం పూర్తి చేసే సమయానికప్పుడే ప్రార్థనలు ఆరంభం కానే అయ్యాయి. కమర్ మంగళవాణ్ణి పంపేసి గబగబా దుస్తులు వేసుకొని కాజీగారి ఇంటికి పరిగెత్తాడు. ఎందుకంటే అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. కాజీ ఇంటి వాకిలి తెరిచే ఉంది. కమర్ లోపలికి వెళ్ళి పై అంతస్తుకు చేరాడో లేదో కాజీ మసీదు నుంచి తిరిగి రానే వచ్చాడు. ఈ లోపల మంగలి కమర్ను వదల్లేదు. వాడు వెళ్ళిపోయినట్టే పోయి ఏ మూలనో నక్కి ఉండి కమర్ను వెంబడించి కాజీ ఇంటిదాకా వచ్చి ఇంటికెదురుగా బల్లమీద కూర్చున్నాడు. కమర్ లోపలికి వెళ్ళిన కొద్ది క్షణాలకు కాజీ రావటం గమనించి అబ్బాయి గారికి మూడింది అనుకున్నాడు మంగలి. దురదృష్టవశాత్తు కాజీ ఇంటికి రాగానే ఒక ఆడ బానిస మీద అలిగి 2 తగిలించాడు. అది గొంతెత్తి ఏడవసాగింది. ఇంకొక మగ బానిస దాని వెనక వేసుకుంటూ వచ్చి వాడు కూడా కాజీ చేత చచ్చేటట్టుగా తన్నులు తిన్నాడు. ఇదంతా బయటి నుంచి వింటున్న మంగలికి కాజీ తన యజమానిని చావగొడుతున్నట్టుగా అర్థమైంది. వాడు వెంటనే గొంతెత్తి అయ్యో బాబో, రక్షించండి, కాజీ నా యజమానిని చంపేస్తున్నాడు అని కేకలు పెట్టసాగాడు. నలుగురు పోగై ఏమిటి ఏమిటి అని అడిగారు. బయట గల్లంతు విని కాజీ బయటికొచ్చి నా ఇంటి ముందు ఈ జాతరేమిటి అని అడిగాడు. మంగలి ముందుకొచ్చి మీ కూతురి కోసం వచ్చాడని మా యజమానిని మీరు చావగొట్టలేదా అని అడిగాడు. నా కూతురి కోసం నీ యజమాని రావటమేంటి? నీకేమైనా మతిపోయిందా అన్నాడు కాజీ. నాకు మతి పోవటమేమిటి? ఆ అబ్బాయి గారు మీ ఇంట్లో జొరబడటం నేను కల్లారా చూస్తేనే అన్నాడు మంగలి. వెంటనే కాజీ తన ఇల్లంతా నౌకర్ల చేత వెతికించాడు. పై అంతస్తుకు వెళ్ళిన కమర్ కాజీ కుమార్తెను చూసే లోపలనే ఈ అల్లరి సాగింది. అతను ఒక గదిలో ఖాళీ కొయ్య పెట్టె ఉంటే అందులో దూరి దాక్కున్నాడు. మిగిలిన వాళ్లతో పాటు మంగలి కూడా కాజీగారి ఇల్లంతా వెతికాడు. కమర్ దాగి ఉన్న కొయ్య పెట్టె కళ్ళపడగానే వాడు కమర్ అందులో దాగినట్టుగా గ్రహించి ఎవరితోనూ చెప్పకుండా పెట్టె తన నెత్తిన పెట్టుకొని బయటికి ఉరికాడు. వాడు బయటి వాకిలి దాటేటప్పుడు గడపకు కాలు తగిలి పడ్డాడు. పెట్టె కింద పడి పగిలింది. పెట్టెలో ఉన్న కమర్కు కాలు విరిగింది. అతను పెట్టెలో నుంచి పైకి రాగానే 10 మంది అతన్ని పట్టుకోటానికి చుట్టూ మూగారు. కమర్ తన జేబులో నుంచి బంగారు నాణేలు తీసి దూరంగా విదజల్లాడు. జనం అతన్ని వదిలేసి బంగారం కోసం పరిగెత్తారు. చావు తప్పి కన్నులొట్టపోయి కమురుకుంటూ ఇక ఇల్లు చేరి ఆ రాత్రే బాగ్దాదు నగరం విడిచి ఎటో వెళ్ళిపోయాడు కమర్. ఇలా మంగలి మంత్రిత్వం అనే ఈ కథ సమాప్తమైంది. ఇవాల్టి మన ఛానల్లోని కథ అన్నీ ఒక్కసారికే. ఈ కథను రాసిన వారు వసుంధర. ఇక కథలోకి వెళ్దాం. రామాపురం జమీందారుకు లేకలేక కలిగిన బిడ్డ గోపాలుడు. అతనంటే ఎంతో గారాబంగా పెంచసాగాడు. 10 ఏళ్లు వచ్చేసరికి వాడు ఉత్తి బండవాడుగా మొండివాడుగా తయారయ్యాడు. ఉదయాన్నే లేవడు, ఎప్పుడూ స్నానం చెయ్యడు. లేచినప్పటి నుంచి వాడికి ఆటలు తప్ప మరొక ధ్యాస ఉండదు. ఏదో సమయంలో వచ్చి ఇంత తిండి తినిపోతాడు, ఇక అంతే. తన కొడుకు స్థితి శృతిమించిన రాగాన పడుతున్నదని భయపడి వాడికి నయాన భయాన చెప్పి చూశాడు జమీందారు. కానీ పని జరగలేదు. పిల్లవాడు ఇంట్లో వాళ్ళ మాట వినటం లేదని ఆయన ప్రసిద్ధులైన గురువులను నియమించాడు. వాళ్ళ వల్ల కూడా ఏమీ కాలేదు. అలాంటి పరిస్థితులలో ఆ ఊరికి కొత్తగా ఒక యువకుడు వచ్చాడు. వాడు అనాథ. జమీందారు ఆ యువకుణ్ణి పిలిచి, నువ్వు నా కొడుక్కు మంచి బుద్ధులు నేర్పగలిగితే నీకు మా ఇంట్లో శాశ్వతంగా తిండి బట్ట ఏర్పాటు చేస్తాను అని అన్నాడు.
కొత్త యువకుడు గోపాలుడితో స్నేహం చేసుకొని రకరకాల కథలతోనూ కొత్త కొత్త ఆటలతోనూ వాణ్ణి ఆకర్షించాడు. గోపాలుడు వస్తుతః తెలివైన వాడేనని, వాడి దృష్టి చదువు మీదికి మళ్ళేటట్టు చేయగలిగితే బాగుపడతాడని యువకుడికి తోచింది. అయితే యువకుడు ఎంత చెప్పినా గోపాలుడు మారక, నాకిలాగే బాగుంది, నేనెందుకు మారాలి అని అడిగాడు. ఏదైనా అనుభవిస్తేనే కానీ తెలియదు. రోజుకు ఒక్కసారి స్నానం చేసి చూడు, ఒక్కసారి చదివి చూడు, ఒక్కసారి పెద్దవాళ్లకు నమస్కారం చేసి చూడు, నీ మనసుకు ఎంత హాయిగా ఉంటుందో నీకే తెలుస్తుంది అన్నాడు యువకుడు. నువ్వంటే నాకిష్టం కనుక, నువ్వు చెప్పావు కనుక వింటాను. అయితే నువ్వు చెప్పినవన్నీ రోజుకొకసారే చేస్తాను. రోజు పెందలాడే లేస్తాను, ఒకసారి స్నానం చేస్తాను, పుస్తకంలో ఒక్క పూట చదువుకుంటాను. ఆ తరువాత నన్ను నువ్వు రోజంతా ఆడించాలి అన్నాడు గోపాలుడు. యువకుడు జమీందారుకు గోపాలుడు అన్న మాటలు చెప్పాడు. ఇది కొంత మెరుగే. ఒకసారి క్రమబద్ధమైన జీవితానికి అలవాటు పడితే వాడే మారతాడు అని జమీందారు సంతోషించాడు. మర్నాటి నుంచి గోపాలుడు అన్నమాట ప్రకారం రోజు పెందలాడే నిద్రలేచి స్నానం చేసి పుస్తకంలో ఒకే ఒక్క పుట చదివి తండ్రికి ఒక మారు నమస్కారం చేస్తూ వచ్చాడు. ఆ తరువాత రోజంతా ఆటలే. ఒకరోజు జమీందారు బంధువు ఒక ఆయన చూడవచ్చి గోపాలుడు రోజల్లా ఆటపాటల్లో మునిగి తేలుతూ ఉండటం చూసి, కుర్రవాడికేమైనా చదువు చెప్పిస్తున్నావా అని జమీందారును అడిగాడు. వాడు రోజు పెందలాడి లేస్తూనే స్నానం చేసి పెద్దలకు నమస్కారం చేసి చదువుకుంటాడు, ఆ తర్వాత ఆడుకుంటాడు అని తన బంధువుతో గర్వంగా చెప్పి కొడుకును పిలిచి, ఈయన నీకు పెద్దనాన్న అవుతారు, నిన్ను చూడాలని వచ్చారు, ఆయన పాదాలకు నమస్కారం చెయ్యి, నిన్ను దీవిస్తారు అన్నాడు జమీందారు. గోపాలుడు నిరసనగా తల ఆడించి, నేను రోజుకొక్కసారి మాత్రమే ఎవరికో ఒకరికి నమస్కారం చేస్తాను. ఈ రోజుకు మీకు నమస్కారం చేసేశాను. కావాలంటే రేపు ఉదయం మీకు మానేసి ఆయనకు నమస్కారం చేస్తాను. ఇవాళ మాత్రం ఇంకెవరికీ నమస్కారాలు లేవు అని వెళ్ళిపోయాడు. జమీందారుకు తల తీసేసినట్టయింది. ఆయన యువకుణ్ణి పిలిచి, నువ్వు గోపాలుడికి ఇస్తున్న శిక్షణ వల్ల బంధువర్గంలో నా పరువు పోతుంది అని జరిగినది చెప్పాడు. యువకుడు గోపాలుడి వద్దకు వెళ్ళి, నీ మూలంగా నాకు చెడ్డ పేరు వచ్చింది. పెద్దలకు నమస్కరించటం మర్యాద, వారి దీవెనలు పొందటం నీకే మంచిది. ఇక మీదట ఈ రోజులా ప్రవర్తించకు అని అతను మందలించాడు. కాని గోపాలుడు నిర్లక్ష్యంగా, నేను అన్నమాట తప్పను, ఒకసారి అన్నానంటే ఒక్కసారే అని అన్నాడు. పెద్ద హరిశ్చంద్రుడివి బయలుదేరావు, అన్నమాట తప్పవా? తప్పితే అన్నాడు యువకుడు. తప్పితే ఆ తర్వాత నువ్వు ఎలా చెబితే అలా చేస్తాను అన్నాడు గోపాలుడు. యువకుడికి గోపాలుడి మార్పే ఉపాయం స్ఫురించింది. ఆ రోజే అతను ఆటల నెపంతో గోపాలుడి శరీరం మురికి తీసేశాడు. గోపాలుడి శరీరం దుర్వాసన కొట్టసాగింది. ఆ సంగతి వెంటనే గ్రహించలేదు కాని తరువాత వాడు ఆ వాసన భరించలేకపోయాడు. యువకుడు గోపాలుడితో, పద నదికి పోయి స్నానం చేద్దాం అని అన్నాడు. స్నానం ఎలా చేస్తాను? ఈ రోజుకు స్నానం చేసేశాను కదా, ఇవాల్టికి మరి స్నానం లేదు అన్నాడు గోపాలుడు. యువకుడు స్నానం చేసి వచ్చాడు. గోపాలుడు అలాగే ఇంటికి వెళ్ళాడు. నీ ఒళ్ళంతా వాసనరా, వెళ్ళి స్నానం చేసిరా అన్నది గోపాలుడి తల్లి. గోపాలుడు ఒప్పుకోలేదు. తన చేత బలవంతాన స్నానం చేయించేటట్టుంటే భోజనం చెయ్యనన్నాడు. మరి నీతో కలిసి భోజనం చేసేది ఎలారా, ఇంట్లో చుట్టాలు కూడా ఉన్నారు అన్నది గోపాలుడి తల్లి. గోపాలుడు ఆ పూట వేరే భోజనం చేసి పక్క పాడైపోతోందని కటిక నేల మీద పడుకున్నాడు. అంతేకాని వాడు స్నానం చెయ్యలేదు. తన ప్రయత్నం విఫలమైందని యువకుడు జమీందారుకు చెప్పాడు. తన కొడుకు నలుగురితో కాక వేరే భోజనం చేశాడని, కటిక నేల మీద పడుకున్నాడని బాధపడి జమీందారు యువకుడితో, ఇంకెప్పుడు ఇలాంటి ప్రయోగాలు చెయ్యకు, వాడు బాగుపడకపోతే మానే అని అన్నాడు.
కానీ గోపాలుడు బాగుపడటం యువకుడికి అవసరం. గోపాలుడు బాగుపడకపోతే జమీందారు అతనికి శాశ్వతంగా ఆశ్రయం ఇవ్వడు. జమీందారు చేసే అతి గారాబం వల్లనే గోపాలుడు చెడిపోతున్నాడని యువకుడికి అర్థమైంది. ఇదిలా ఉండగా ఆ దేశాన్ని ఏలే రాజుగారు ఆ గ్రామం వచ్చి విడిది చేశారు. ఊళ్ళోని పెద్దలందరూ కుటుంబ సమేతంగా కానుకలతో వచ్చి రాజుగారి దర్శనం చేసుకుంటున్నారు. జమీందారు కూడా సకుటుంబంగా యువకుణ్ణి కూడా వెంటబెట్టుకొని రాజదర్శనానికి వెళ్ళాడు. జమీందారు ఇచ్చిన కానుక రాజుగారికి నచ్చింది. ఆ సమయంలో యువకుడు గోపాలుడితో, వీరు మన రాజుగారు, వీరికి నమస్కారం చెయ్యి అని అన్నాడు. గోపాలుడు తన అలవాటు చొప్పున పెంకెగా సమాధానం చెప్పాడు. రాజుగారి కళ్ళు కోపంతో ఎరిపెక్కాయి. రోజుకొక్కసారి నమస్కారం చేస్తావా? రాజు ఎదురైనా రెండవసారి నమస్కారం చెయ్యవు? ఎవరు నేర్పారు నీకిలాంటి మాటలు అని అన్నాడాయన. రాజుకు తన కొడుకు మీద వచ్చిన కోపం ఎలాంటి విషమ పరిణామాలకు దారితీస్తోందోనని జమీందారు భయపడి వెంటనే కొడుకును చాచి లెంపకాయ కొట్టి, నీ పెంకెతనానికి హద్దు లేకుండా ఉంది. దేవుడిలాంటి జమీందారు గారికి నమస్కరించనంటావా? ముందు ఆయన కాళ్ళ మీద పడు అని అన్నాడు. తండ్రికి తన మీద అంత కోపం రావటం కానీ, ఆయన తనను అంత దెబ్బ కొట్టటం కానీ ఎన్నడూ ఎరగని గోపాలుడు హడలిపోతూ చప్పనపోయి రాజుగారి కాళ్ళ మీద పడ్డాడు. రాజుగారు ప్రసన్నుడయ్యాడు. తిరిగి ఇల్లు చేరుకున్నాక యువకుడు గోపాలుడికి వాడు చేసిన ప్రతిజ్ఞ జ్ఞాపకం చేసి జమీందారుతో, మీవాడు అన్నమాట తప్పడు. ఈ రోజు నుంచి నేను చెప్పినట్టుగా వింటాడు. ఎందుకంటే ఇవాళ 2 సార్లు నమస్కారం చేశాడు కదా. గోపాలుడి వైఖరి ఎంత ప్రమాదకరమైనదో ఇవాళ మీరే చూశారు. మీ కుర్రవాణ్ణి కాపాడటానికి ఇంకో దారి లేదనుకునే వరకు మీరు వాడి మీద చెయ్యి చేసుకోలేదు. ఆ సంగతి తెలిసే నేను ఇవాళ ఇలా ప్రవర్తించవలసి వచ్చింది. మీ మనసును కష్టపెడితే క్షమించండి అని అన్నాడు. గోపాలుడు అన్నమాట నిలబెట్టుకొని బుద్ధిమంతుడు కావటంతో జమీందారు కూడా తాను అన్నమాట నిలబెట్టుకొని ఆ యువకుడికి తన ఇంట శాశ్వతంగా వసతి ఏర్పాటు చేశాడు. ఇలా అన్నీ ఒక్కసారికే అనే ఈ కథ సమాప్తమైంది. ఇవాల్టి మన ఛానల్లోని కథ అదృశ్య సేవకి. ఈ కథను రాసిన వారు కెఎస్ రాజగోపాల్. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం ఊహానగరాన్ని రాజధానిగా చేసుకొని వక్రబుద్ధి అనే రాజు పరిపాలించేవాడు. ఆ రాజు సైన్యంలో కల్లా ప్రతాపుడనేవాడు గొప్ప వీరుడు. ప్రతాపుడు ఒకనాడు వేటకని సమీపంలోని అడవికి వెళ్ళి అక్కడ ఒక కొలను పక్క పొదలో దాగి కూర్చున్నాడు. వన్యమృగాలేమైనా దాహం తీర్చుకోవటానికని వస్తే కొట్టవచ్చు కదా అని అతని ఊహ. కాని ఎంతసేపు కనిపెట్టుకున్నా ఆనాడు అడవి జంతువులేవి రాలేదు. కానీ సాయంత్రం అయ్యేసరికి ఆకాశం మీది నుంచి 7 హంసలు వచ్చి వాలాయి. ఆ హంసల్ని చూసి మెచ్చుకుంటూ ఉండగా అవి తమ రెక్కలను తీసి గట్టు మీద పెట్టాయి. అలా పెట్టిన వెంటనే ఆ 7 హంసలు అపురూప సుందరమైన 7 దేవకన్యలుగా మారిపోయాయి. కిలకిలా నవ్వుతూ వారు కొలనులోకి చొరబడి జలక్రీడలారంభించారు. చప్పుడు చెయ్యకుండా ప్రతాపుడు బయటికి వచ్చి రెక్కలన్నింటిలోనూ మిక్కిలి అందమైన ఒక జతను చేతపుచ్చుకొని మళ్ళీ దాక్కున్నాడు. దేవకన్యలు తనివితీరా జలకాలాడి గట్టుపైకి వచ్చి ఎవరి రెక్కలు వాళ్ళు ధరించి మళ్ళీ హంసలుగా మారి రివ్వుమని ఎగిరిపోయారు. అయితే అలా ఎగిరిపోగలిగింది 6 మాత్రమే. 7వ అమ్మాయి తన రెక్కల జత కోసమని కొలను వద్దనే ఆగిపోవలసి వచ్చింది. ఆ దేవకన్యను చూడగా ప్రతాపుడికి మక్కువ పుట్టింది. ఆమె రెక్కలు పోయినందుకు దిగులుపడి, నా రెక్కలు తీసుకున్న వారెవరో దయ ఉంచి వాటిని ఇచ్చేయండి. పిల్లలగన్నా తల్లిదండ్రులైతే వారు నన్ను ఒక కూతురుగా ఎంచుకోవచ్చు. కన్య అయితే నేను చెల్లెలినై ఉంటాను. పెండ్లిగాని పురుషుడే అయినట్లయితే పెళ్లి చేసుకుంటా. దయ ఉంచి నా రెక్కలు నాకు ఇచ్చేయండి.
అని జాలిగా ప్రార్థించింది. ఈ మాటలు చెవిన పడటంతోటే పొదలో దాగి ఉన్న ప్రతాపుడు రెక్కలతో బయటికి వచ్చి, ఇవిగో నీ రెక్కలు, వీటిని ధరించి హంసవై స్వేచ్ఛగా మీ లోకానికి ఎగిరిపో. మీ వాళ్ళ నుంచి నిన్ను వేరు చేసి బాధ పెట్టినందుకు నన్ను మన్నించు అని అన్నాడు. దేవకన్య రెక్కలు పుచ్చుకోలేదు. మీరెవరో ఉత్తములలాగా ఉన్నారు. మానవుల్లో కూడా ఇంత మంచివాళ్ళు ఉన్నారా? ఇంత అందమైన వాళ్ళు ఉన్నారా? అంది ఆశ్చర్యంగా. అందుకు ప్రతాపుడు, అంతగా మెచ్చుకుంటున్నావు కనుక పోనీ నన్ను పెళ్లి చేసుకోకూడదా అన్నాడు. ఆమె ఏమంటుందో చూద్దామని. ఆ సుందరి ముసిముసి నవ్వుతో తన మెడలోని నవరత్నమాలను నిజంగానే ప్రతాపుడి మెడలో వేసింది. తలవని తలంపుగా పట్టిన ఈ అదృష్టానికి అతడు మురిసిపోయాడు. ప్రతాపుడు భార్యతో తన నగరానికి తిరిగి వెళ్లటంతోటే ఆమె చక్కదనాన్ని గురించిన వార్త వెళ్ళి రాజుగారి చెవిలో పడింది. వక్రబుద్ధి మారువేషంలో వెళ్ళి ఆ దేవకన్యను చూసి వచ్చాడు. ప్రతాపుడికి కబురు చేసి లేని ప్రేమ నటిస్తూ, ప్రతాప, 7 సముద్రాల కవతల ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఒక కొండ ఉంది. ఆ కొండ కొనన ఒక కోట ఉంది. ఆ కోటకి రాజు 9 అంగుళాల శరీరం, 90 గజాల పిలక ఉన్న చిత్రాంగుడనే యక్షుడు. ఆ రాజు వద్ద అదృశ్య సేవకి అనే భూతం ఒకటుంది. నువ్వు వెళ్ళి ఎలాగైనా దాన్ని వశం చేసుకురావాలి. వస్తే నిన్ను సేనాధిపతిగా చేస్తాను అని అన్నాడు. ప్రతాపుడు ఇంటికి వచ్చి మానవ మాతృలకు అసాధ్యమైన ఈ మహత్తర కార్యాన్ని గురించి భార్యతో చెప్పగా ఆమె, నీకు వచ్చిన భయం ఏమీ లేదు. ఈ వెండి బంతి తీసుకెళ్లి నగరం అవతల నేల మీద పెట్టు. అది నీ ముందు దొర్లుతూ పోయి నీకు దేవలోకంలో ఉన్న మా అమ్మగారి ఇంటికి దారి చూపుతుంది. పెళ్లివేళ నీ మెడలో నేను వేసిన ఆ నవరత్నమాల ఆనవాలు చూపి నా క్షేమవార్త చెప్పి నువ్వు వచ్చిన పని మా వాళ్లతో చెప్పు అని అంటూ వెండి బంతిని అతని చేతిలో పెట్టింది. ప్రతాపుడు అదే ప్రకారం చేసి అత్తవారింటికి చేరుకున్నాడు. ఈలోగా ఊహానగరంలో వక్రబుద్ధి ప్రతాపుడి భార్యను రప్పించి, ఇంక నీ భర్త తిరిగొచ్చేదేమిటి? ఇంతకీ వాడు నా నౌకరు. నేను రాజుని కదా, నన్ను పెళ్లి చేసుకొని రాణివి కావటం నా కోరిక అని అన్నాడు. ఆ మాటకు ఆమె ఉగ్రురాలై, నేను ఎవరనుకున్నావు? జాగ్రత్త అని అన్నది. వక్రబుద్ధి భయపడి తగ్గిపోయాడు. కాని కసిపూని సముద్రం ఒడ్డున ఒంటి స్తంభం మేడలో ఆమెను ఖైదు చేయించాడు. అక్కడ దేవలోకంలో ప్రతాపుడి మెడలో నవరత్నాల మాల చూడటంతోటే ఆనవాలు కట్టి దేవకన్య బంధువులు ఆదరించి వచ్చిన పని అడిగారు. అతడు చెప్పాడు. అప్పుడు అతని అత్తగారు పక్షులని, మృగాలని, చేపల్ని అన్నింటినీ రప్పించి, ఫలానా యక్షుడి రాజ్యం ఎక్కడ ఉందో మీకు తెలుసా అని అడిగింది. అందులో ఒక కుంటికప్ప మాత్రం, నాకు తెలుసు, అయితే చాలా దూరం వెళ్ళాలి అని అన్నది. ఆ కప్పని తోడిచ్చి ఆమె వాళ్ళిద్దరినీ ప్రయాణం కట్టి పంపింది. ప్రతాపుడు దాని వెనకాలే వెళ్ళాడు. 7 సముద్రాలు దాటి అడవిలో కొండ కొనన చిత్రాంగుడి కోట చేరుకున్నారు. అప్పుడు కప్ప ప్రతాపుడితో, తమ్ముడు, ఇదే కోట. నేను యువతల ఉండి నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను, పోయిరా, నీకు జయం కలుగుతుంది అని ఆశీర్వదించి లోపలికి పంపింది. ప్రతాపుడు కోటలోకి ప్రవేశించాడు. కాని అది కోటలాగే లేదు. అది ఒక చీకటి కోన. కన్ను పొడుచుకున్నా కనపడని ఆ అంధకారంలో అతడు తడుముకుంటూ వెళ్ళి ఒక మూల ఆయాసం తీర్చుకుంటూ కూర్చున్నాడు. మరి కాసేపటికి బల్లుమని తలుపు చప్పుడైంది. అదృశ్య సేవకి అని మేఘానికి మల్లె ఉరుముతో ఎవరో పిలవసాగారు. అంతవరకు చీకటిగా ఉన్న కోటంతా దీపాల వెలుగులతో పట్టపగలైపోయింది. ప్రతాపుడు చటుక్కున ఒక స్తంభం చాటికి పోయి దాక్కొని ఆ వచ్చింది ఎవరా అని చూశాడు. చూస్తే ఏముంది, 9 అంగుళాల శరీరం, 90 గజాల పిలక ఉన్న యక్షుడు కనపడ్డాడు. ఇతడేనా అంత చప్పుడు చేస్తా
అని ఆశ్చర్యపోతూ ప్రతాపుడు నిలబడేసరికి యక్షుడు, అదృశ్య సేవకి, ఏమిటి ఈ ఆలస్యం? లోకాలన్నీ తిరిగి తిరిగి ఆయాసంతో వచ్చాను కదా, కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు ఇవ్వాలని తెలియదా అని అరిచాడు. బంగారు కలశం ఒకటి వస్తున్నట్లు ప్రతాపుడికి కనపడింది. కాని దాన్ని తెస్తున్న అదృశ్య సేవకి కనపడలేదు. పాదాల చప్పుడు మాత్రం వినపడింది. అంతే. చిత్రాంగుడు కాళ్ళు చేతులు కడుక్కొని, త్వరగా అన్నం వడ్డించవేం అదృశ్య సేవకి, నేనిప్పుడు కుబేరుడి వద్దకు వెళ్ళాలి అని అన్నాడు. వెంటనే వెండి పీట ఒకటి వాలింది. దాని ముందు భమిడియాకు ఉంచబడింది. పంచభక్ష పరమన్నాలు వడ్డించబడ్డాయి. ఈ పని అంతా క్షణంలో చేసిన అదృశ్య సేవకి మాత్రం ప్రతాపుడికి కనపడలేదు. చిత్రాంగుడు భోజనం పూర్తి చేసి ఒక త్రేన్పు త్రేంచి పిలక సవరించుకుంటూ కుబేరలోకానికి వెళ్ళిపోయాడు. దీపాలన్నీ ఒక్కమాటుగా ఆరిపోయాయి. ప్రతాపుడు ఎంతో మర్యాదగా మధుర స్వరంతో, ఓ అదృశ్య సేవకి, దయచేసి దీపాలు వెలిగించు అని అన్నాడు. దీపాలు వెలిగాయి. ఆకలేస్తోంది, అన్నం పెడతావా అని అన్నాడు. పీట వాలింది. ఆకు సిద్ధమై వడ్డన పూర్తయింది. రా అదృశ్య సేవకి, నీ యజమానుడికి వడ్డించావే కాని నువ్వు తిన్నట్టు లేదు, నువ్వు కూడా వడ్డించుకో, ఇద్దరం కూర్చొని తిందాం అని అన్నాడు. అప్పుడు ప్రతాపుడికి ఒక కంఠస్వరం వినిపడింది. ఎవరబ్బాయి నువ్వు? చాలా మంచివాడిలాగా ఉన్నావు. ఈ చిత్రాంగుడికి ఎన్ని వందల సంవత్సరాల నుంచో సేవ చేస్తున్నాను కాని ఒక్కనాడు కూడా నాకు నీకు మళ్ళే సన్నాధరించిన పాపాన పోలేదు అంది ఆ కంఠస్వరం. అదృశ్య సేవకి కూడా భోజనం చేస్తుంది. అప్పుడు ప్రతాపుడు, అటైతే అదృశ్య సేవకి, నువ్వు నాతో వచ్చేయ్ అని అన్నాడు. ఆ కంఠస్వరం, తప్పకుండా వస్తా. అయితే ఉన్న చిక్కు ఏమిటంటే, ఎంత సామర్థ్యమున్నా నా అంతట నేను ఏ పని చేయలేను. అదృశ్య సేవకి, నువ్వు నాతోరా అని ఆజ్ఞాపించు, ఈ క్షణంలోనే బయలుదేరుతాను అని అన్నది. ఇంకేముంది, అదృశ్య సేవకే తనకు కిటుకు చెప్పేసింది. తన ఒక్క ఆదరణ వాక్యం ఆ భూతాన్ని ఎంతలా వశం చేసుకుంది. అదృశ్య సేవకి, నాతోరా అన్నాడు ప్రతాపుడు. అతని వెనకాలే అడుగుల చప్పుడు వినపడింది. కోట అవతల కాచుకున్న కుంటికప్ప కంటపడటంతోటే ప్రతాపుడు, అదృశ్య సేవకి, ఈ కప్ప నా ప్రాణమిత్రుడు, దీని కుంటి పోగొట్టు అని అన్నాడు. కప్పకాలు చక్కబడి ఆనందంతో అది తైతక్కలాడింది. అదృశ్య సేవకి, మమ్మల్ని అత్తవారింటికి చేర్చు అని అన్నాడు. మరుక్షణంలో వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. అత్తగారు జరిగిన సంగతంతా విని ప్రతాపుడితో, నాయనా, నీ మంచితనమే నీకు సమస్తాన్ని వశం చేస్తోంది. నీ మంచితనమే నా కూతుర్ని ఆకర్షించి నీకు భార్యగా చేసింది. నువ్వు చూపిన దయ, ఆదరణ ఇవే ఈ భూతాన్ని నీకు వశం చేశాయి. త్వరగా వెళ్ళు, మా పిల్ల ఆపదలో ఉంది, కాపాడుకో అని చెప్పింది. అప్పుడు ప్రతాపుడు, అదృశ్య సేవకి, నన్ను ఊహానగరానికి చేర్చు అని అన్నాడు. అక్కడ చేరుకోవటంతోటే ప్రతాపుడు తన భార్యను చెరలో ఉంచిన వక్ర బుద్ధితో, దుర్మార్గుడా, నువ్వు నా పట్ల తలపెట్టిన ద్రోహానికి క్షమాపణ కోరుకో, లేకుంటే అని అనేంతలో రాజు, చూస్తారేమర్రా, వీణ్ణి చీరెయ్యండి అని ఆజ్ఞాపించాడు. అదృశ్య సేవకి, ఈ వీరులందరికీ తగినట్టుగా శాస్తి చేసి బుద్ధి చెప్పు అన్నాడు ప్రతాపుడు. అదృశ్య సేవకి ఆ వీరులందరి జుట్టు కలిపి ముడిపెట్టి ఆ ముడి దొరకబుచ్చుకొని దూరంగా ఒకచోట కూలవేసి వచ్చింది. వక్రబుద్ధి కత్తి దూసి ప్రతాపుడి మీదికి దుమికాడు. అదృశ్య సేవకి, వీడి పని పట్టు అన్నాడు ప్రతాపుడు. అందరూ చూస్తోండగా వక్రబుద్ధి తలకిందులయ్యాడు. 2 తాళ్ల ప్రమాణాన్ని పైకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వాణ్ణి అదృశ్య సేవకి వదిలేసింది. వక్రబుద్ధి తల 100 ముక్కలైంది. తరువాత ప్రతాపుడు ఊహానగరానికి రాజయ్యాడు. దేవకన్య రాణి అయింది. సుఖంగా ఉన్నారు. అదృశ్య సేవకి ఉండనే ఉందిగా, ఇంకా వేరే సేనాధిపతి ఎందుకు? ఇలా అదృశ్య సేవకి అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ, భలే సాయిబు. ఈ కథను రాసిన వారు ఎస్ రాధాబాయి.
ఇక కథలోకి వెళ్దాం. చాలా కాలం క్రిందట గాజులరేగ గ్రామంలో మస్తాన్ అనే ఒక దూదేకుల సాహెబు ఉండేవాడు. అది కుగ్రామం కావటం వల్ల మస్తానుకు క్రమంగా ఆ ఊళ్ళో భుక్తి గడవటం కష్టమవుతూ వచ్చింది. ఏమిటి అల్లా కథ అడ్డం తిరుగుతుందే అని ఆలోచించేటంతలో లోగిసా అనే గ్రామం పోయి అక్కడ కాలక్షేపం చేద్దామని అతని మనస్సుకు తట్టింది. మస్తానుకు ఉన్న ఆస్తి అంతా దూదేకుల బద్ద ఒక్కటే. ఒక రోజున అతడు తన దూదేకుల బద్ద భుజాన వేసుకొని లోగీస వెళదామని సిద్ధపడ్డాడు. గాజుల రేగుకి లోగీసకి 10 కోసులు దూరానికి పైగా ఉంటుంది. మధ్యనే పెద్ద అడవి కూడా ఉంది. ఈ 10 కోసుల దూరము అడవి దాటుకొని మస్తాను కాలినడకనే పోవాలి. తోవలో తినటానికి ఏమైనా పట్టుకుపోవాలి కదా. ఎలానో ఒక్క అన్నా డబ్బులు పోగు చేసి మానెడు కొమ్ము శనగలు కొనుక్కొని అవి మూటగట్టి బయలుదేరాడు. 2 జాములయ్యేసరికల్లా మూటలో శనగలు అతడి కడుపులోకి వెళ్ళిపోయాయి. దగ్గరలో ఒక పిల్ల కాలువ కనిపిస్తే పోయి కడుపులో మిగిలిన చోటును నీళ్లతో నింపేశాడు. కాస్తంత ఆకలి అనగగానే భుజాన ఉన్న దూదేకుల బద్ద టిమ్ టిమ్ అనిపిస్తూ హుషారుగా అడుగులు వేయసాగాడు. అలా చరచరా నడుస్తున్న మస్తాను ఎందుకోగాని ఒకచోట టపీమని నిలబడిపోయాడు. ఎందుకేమిటి, ఒక్క 10 గజాల దూరంలో ఒక పెద్ద పులి గోండ్రు పెట్టుకుంటూ వచ్చి అక్కడ ఆగింది. మస్తానుకి ముచ్చెమటలు పోశాయి. అయినా అతడి చేతులు ఆగకుండా దూదేకుల బద్దని అలా టిమ్ టిమ్ అనిపిస్తూనే ఉన్నాయి. మస్తాన్ను చూసి పులి నిలబడిపోయింది. అది గోండ్రు పెట్టటం మానలేదు. సాయిబు చేతులు టిమ్ టిమ్ అనిపించటము మానలేదు. ఇంతలో ఇదంతా కనిపెడుతూ ఉన్న ఒక నక్క పులి దగ్గరకు వెళ్ళి, ఏం పులిమామ, ఒక్క గెంతు గెంతి ఆ మనిషిని మింగేయటం మానేసి అలా చూస్తూ నిలబడిపోయావేం అని ప్రశ్నించింది. అందుకు పులి, చూశావా వాడి చేతిలో ఎంత పెద్ద తుపాకీ ఉందో. నన్ను చూసి వాడు పారిపోవటానికి బదులు వాణ్ణి చూసి నేనే హడలిపోవలసి వచ్చిందిప్పుడు అంటూ తన మనస్సులోని భయం వెల్లడించింది. నక్కకి తెలుసు సాయిబు చేతిలో ఉండేది ఎంత మాత్రమూ తుపాకీ కాదని. అందుకని తెలివి తక్కువగా పులి భయపడటం చూసి నక్క లోలోపల నవ్వుకుంది. సరే మామా, నేనుండగా నీకేం భయం, నేను వెళ్ళి వాడిని మాటల్లో పెడతాను, ఆ సందు చూసుకొని నువ్వు మెల్లిగా పారిపో అని అన్నది. అది అన్నదే కాని పులికి మటుకు ధైర్యం చాలలేదు. మరి వాడు ఏమరుపాటుగా ఉన్నట్టు నాకెలా తెలుస్తుంది అని అడిగింది. అందుకు నక్క, ఓస్, ఇదొక పెద్ద ప్రశ్న, నేను గట్టిగా ఒక కేక పెడతాను, కేక విని పారిపో అని సలహా చెప్పింది. ఇలా సలహా చెబుతూ వెనక నుంచి మస్తాన్ వద్దకు పోయి, ఏమయ్యా సాయిబు, ఇదే ఒక్కడవు అడవిలో నిలబడిపోయావే, ఎందుకోసం అని అడిగింది. అందుకు మస్తాను చికాకుతో, ఏమా, ఎందుకు నిలబడ్డానో తెలియటం లేదు, ఎదుట పెద్ద పులి నిలబడి ఉండగా ఎందుకు నిలబడ్డావని అదొక ప్రశ్న అని అన్నాడు. అప్పుడు నక్క, ఏమిటయ్యా, ఇంతేనా నీ పౌరుషం, ఒక్క కేక వేశానంటే చూడు పులి గిలి పారిపోవాలన్న మాట అని ధైర్యంగా మాట్లాడింది. ఇదంతా డచ్చాలనుకున్నాడు సాయిబు మొదట. అయినా ఈ మాట ఎంతవరకు నిజమో చూద్దామని, నక్క నక్క, నిజంగా నీ కేకలోనే అంతటి శక్తి ఉన్నట్లయితే నీవు కోరుకున్న బహుమతి ఇవ్వనా అన్నాడు మస్తాను. ఈ మాట అనగానే నక్క ఒక పెద్ద కేక పెట్టింది. దెబ్బతో పులి మాయమైంది. నిశ్చేత్తుడై మస్తాన్ బ్రతుకు జీవుడా అనుకున్నాడు. గండం తప్పి సాయిబు కాస్తంత స్థిమితపడటం చూసింది నక్క. సరే మరి నా బహుమతి మాట ఏమిటి అన్నది నక్క. అందుకు అతను, ఏం బహుమతి కావాలి, కోరుకో అని అన్నాడు. తడుముకోకుండా, నాకేమీ వద్దు, నీ గుండెకాయ ఇస్తే చాలు అన్నది నక్క. శని వదిలి పీడా పట్టుకున్నట్టయింది పాపం సాయిబుకి ఇప్పుడు. ఓ సింతేనా నీ కోరిక, ఇంకా ఎంత పెద్ద వస్తువు కోరుకుంటావో ఇవ్వగలనో లేదో అని జంకుతున్నాను.
నాకు ప్రాణదానం చేసిన నీ రుణం ఎన్ని జన్మలకైనా తీర్చుకోగలనా? అయితే ఒక్క నిమిషం ఓరిమి పట్టాలి నువ్వు. ఎవరేది కావాలన్నా ఈ నోటితో లేదు అని అనలేను. నీలాగానే ఒక తోడేలు వచ్చి నా కడుపులో రొట్టె ముక్క కావాలంది. తీసుకోమని అన్నాను. అది రొట్టె ముక్క తీసుకోవటం కనిపెట్టి దానిని పట్టటానికని 2 వేట కుక్కలు నా కడుపులో దూకాయి. వాటిని విరగడైపోని తరువాత నువ్వు దూరి నా గుండెకాయ తీసుకుందువుగాని అని ఎంతో తాపీగా సమాధానం చెప్పాడు. వేట కుక్కల మాట చెవినబడేసరికల్లా పరుగు పుచ్చుకుంది నక్క. సాయిబు తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఇలా భలే సాయిబు అనే ఈ కథ సమాప్తమైంది. ఈ 2 కథల్లో మీకే కథ నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కథ నచ్చిందా? ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విచిత్రం ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి మన ఛానల్లోని కథ అతివాగుడు. ఈ కథను రాసిన వారు వసుంధర. ఇక కథలోకి వెళ్దాం. ఒక ఊళ్ళో ఒక ధనికుడికి గౌరీ అని కూతురు ఉండేది. ఆమె చాలా అందమైనది, చురుకైనదును. ఆమెలో ఉన్న దుర్గుణం ఏమిటంటే మాట్లాడకుండా ఒక్క క్షణమైనా ఉండలేదు. అతివాగుడు అనర్థదాయకమని తల్లి ఎంత చెప్పినా గౌరీ తలకెక్కలేదు. ఆమె ఉద్దేశంలో ఎక్కువగా మాట్లాడటం ఒక గొప్ప కళ, చెడ్డ అలవాటు కానే కాదు. పెళ్లి చేసుకొని భర్త వెంట వెళ్ళిపోయిన తరువాత కూడా ఆమె తన అలవాటు మానుకునే అవసరం కలగలేదు. ఎందుకంటే ఆమె పొరుగున ఆమె వంటి వారే మరి నలుగురు ఉన్నారు. గౌరీ భర్తలాగే వారి భర్తలు కూడా రాజుగారి కొలువులో ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళగానే ఆడవాళ్ళందరూ చేరి కబుర్లు పెట్టేవారు. గౌరీకి పొరుగున శారద అనే ఆమె ఉండేది. ఆమె ఈ జట్టులో కలిసేది కాదు. అందుచేత ఈ 5గురికి శారదను చూస్తే తేలిక భావం ఉండేది. ఆమెను గురించి వాళ్ళు వీలైనంత తక్కువ చేసి మాట్లాడుకునేవారు. ఒకసారి 5గురు ఆడవాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా గౌరీ కళ్ళు తిరిగి పడిపోయింది. మిగిలిన నలుగురు కంగారు పడిపోయి ఏం చెయ్యాలో తెలియక వీధిలోకి వచ్చారు. ఆ సమయంలో అటుగా వెళుతున్న శారద వాళ్ళ ముఖాలను బట్టి ఏదో జరిగిందని గ్రహించింది. ఆమె అడిగిన మీదట వాళ్ళు గౌరీ సంగతి చెప్పారు. శారద లోపలికి వెళ్ళి గౌరీ ముఖాన నీళ్లు చల్లి స్పృహ తెప్పించి నాడీ చూసి నవ్వుతూ, "నువ్వు తల్లివి కాబోతున్నావు, కొంచెం జాగ్రత్తగా ఉండు" అని చెప్పి వెళ్ళిపోయింది. శారద చెప్పింది నిజమే అయ్యింది. గౌరీ గర్భిణిగా ఉండి పుట్టింటికి పోయి పండంటి కొడుకుని ఎత్తుకొని తిరిగి వచ్చింది. వస్తూనే ఆమె తనకు తెలిసిన వారందరినీ పిలిచి విందు చేసింది. అందరూ ఏవేవో బహుమతులు తెచ్చారు. అన్ని బహుమతుల కన్నా శారద తెచ్చిన బహుమానం గౌరీని ఎక్కువ ఆకర్షించింది. శారద తన కొడుక్కు సరిపోయే అన్ని ఉన్ని దుస్తులు తెచ్చింది. వాటిని శారద స్వయంగా తయారు చేసిందని తెలిసి గౌరీ ఆశ్చర్యపోయింది. మర్నాడు గౌరీ మిగిలిన ఆడవాళ్లతో ఈ మాట చెప్పినప్పుడు వాళ్ళు, "ఉన్ని దుస్తులు అల్లటం బ్రహ్మవిద్యేమి కాదు. మనం అల్లినవి కొన్నవాటంత అందంగా ఉండవు. డబ్బు కకృతి కొద్దీ ఆ శారద చాలా పనులు తానే చేసుకుంటుంది. ఏం చేస్తుంది పాపం, మనలా డబ్బున్నది కాదు" అని తేల్చారు. శారద పొదుపరి అన్న సంగతి గౌరీ గుర్తించింది. ఆమె పాడి చేస్తుంది, పిడకలు తయారు చేస్తుంది. దొడ్లో కూరలు పండించి ఎక్కువగా ఉన్నప్పుడు గౌరీ లాంటి ఇరుగు పొరుగు వాళ్లకు ఇస్తుంది. తన భర్తకు అంగీలు, తనకు రవికలు కుట్టుకుంటుంది. చిన్న చిన్న రోగాలకు స్వయంగా వైద్యం చేసుకుంటుంది. ఇలా ఉండగా గౌరీకి ఆమె భర్త ఒక రహస్యం చెప్పాడు. రాజుగారి పైన హత్యా ప్రయత్నం జరిగింది. ఈ పరమ రహస్యం తనకు తెలిసినందుకు గర్వపడుతూ గౌరీ భర్త దాన్ని ఎవరికీ చెప్పవద్దని భార్యను హెచ్చరించాడు. అయితే ఈ రహస్యం గౌరీ నోట 2 రోజుల పైన దాగలేదు. 3వ నాడు ఆమె ఈ రహస్యాన్ని తన స్నేహితురాళ్లకు చెప్పి దాన్ని మరెవరికీ చెప్పవద్దని కోరింది. అదే షరతు మీద వాళ్ళు మరికొంతమందికి ఆ రహస్యాన్ని చెప్పేశారు. 4 రోజులు తిరక్కుండానే ఆ రహస్యం నగరమంతా పాకిపోయింది.
5వ రోజు రాజభటులు గౌరీ భర్తను తీసుకుపోయి కారాగృహంలో పెట్టారు. గౌరీ లబోదిబోమంటూ ఏడ్చింది. అందువల్ల ప్రయోజనం లేకపోయింది. ఆమె భర్త రాజుగారి ఆగ్రహానికి పాత్రుడయ్యేసరికి అందరూ ఆమెను చూడరావటానికే భయపడ్డారు. అయితే ఈ సంగతి తెలియగానే శారద గౌరీని చూడవచ్చి తాను చేతనైన సహాయం చేస్తానని హామీ ఇచ్చి గౌరీకి కాస్త ధైర్యం ఇచ్చింది. ఆమె తన ఇంటికి వెళ్ళి తన భర్తతో జరిగినదంతా చెప్పి గౌరీ భర్తను కాపాడేటందుకు ఒక మార్గాన్ని కూడా సూచించింది. శారద భర్త రాజును చూడబోయాడు. రాజు తన రహస్యం బయటపడినందుకు చాలా కోపంగా ఉన్నాడు. అందుచేత ఆయన గౌరీ భర్తను రాజద్రోహిగా పరిగణించి అతనికి మరణశిక్ష గాని దేశ బహిష్కరణ గాని విధించే ఉద్దేశంతో ఉన్నాడు. శారద భర్తను చూడగానే రాజుగారు ఏమి పని అని చిరాకుగా అడిగాడు. మహారాజా, ఒక దొంగ కేవలము డబ్బు కోసమే ఒక ఇంట దొంగతనం చేశాడనుకోండి. వాడు దొంగలించిన సంచిలో డబ్బు మాత్రమే ఉంటే వాడు మామూలు దొంగ అవుతాడు. అందులో రహస్య రాజకీయ పత్రాలు కూడా ఉంటే రాజద్రోహి అవుతాడు. నిజం ఎలా తెలుసుకోవటం అని శారద భర్త అడిగాడు. ఈ మాట ఎందుకు చెబుతున్నావు అని రాజు అడిగాడు. మీరు రాజద్రోహి అనుకునే వ్యక్తి నిజంగా రాజద్రోహి కాడు. అతను తన భార్యను నమ్మి రహస్యం చెప్పాడు. ఆమెకు అతిగా మాట్లాడే అలవాటు ఉండటం వల్ల ఆ రహస్యాన్ని దాచలేకపోయింది అన్నాడు శారద భర్త. నేను నమ్మను. ఎంత అతిగా మాట్లాడేవారైనా రహస్యాన్ని దాచలేకపోరు అన్నాడు రాజు. తమరు మన్నించేటట్టుంటే సాహసించి ఒక సూచన చెబుతాను. మహారాణి గారికి ఏదైనా రహస్యం చెప్పి చూడండి. మీరు పరీక్ష చేస్తున్నట్టు ఎవరికీ తెలియనివ్వక 4 రోజులు వేచి చూడండి అన్నాడు శారద భర్త. అతని మాటల్లో కొంత సబబు ఉన్నట్టుగా తోచి రాజు అతను చెప్పినట్టే చేశాడు. మహారాణికి కూడా అతిగా వాగే దురలవాటున్న సంగతి అందరికీ తెలుసు. రాజు ఆమెకు చెప్పిన రహస్యం దాగలేదు. రాజు తన తప్పుని గుర్తించి గౌరీ భర్తను చెరవిడిపిస్తూ భార్య విషయంలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు. అంతేకాక అతివాగుడు వల్ల కలిగే అనర్థాలను గురించి శిలాశాసనాలు దేశమంతటా వేయించారు. తన భర్తకు విముక్తి కలిగాక గౌరీ శారదకు ఎన్నో విధాలుగా కృతజ్ఞత చెప్పుకొని, నువ్వు నాకు ఎంతో ఉపకారాలు చేసినా కూడా మేం నిన్ను గురించి కించపరిచే పూర్వకంగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అలా మాట్లాడుకోవటం మానలేదు. నేను ఎందువల్లనంటావు అని అడిగింది. అతిగా మాట్లాడటమే అందుకు కారణం. మాట్లాడటానికి ఏదో విషయం కావాలి కదా. ఏదీ దొరక్కపోతే తెలిసిన వాళ్ళను గురించి చెడ్డగా మాట్లాడుకోవటం మొదలు పెడతారు. అందువల్ల అకారణంగా ద్వేషాలు పెరుగుతాయి అన్నది శారద. గౌరీకి జ్ఞానోదయమైంది. ఎక్కువగా మాట్లాడకపోవటం వల్లనే శారద ఎన్నో విద్యలలో ఆరితేరిందని గ్రహించి ఆమె తన అతివాగుడిని కట్టిపెట్టి శారద దగ్గర ఎన్నో విద్యలు నేర్చుకుంది. ఇలా అతివాగుడు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ గుణం ప్రధానం. ఇది బేతాళ కథ. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం దండకారణ్య ప్రాంతంలో ఒక రాక్షస సమూహం ఉండేది. వాళ్ళ మూలాన మామూలు మనుషులు ఆ ప్రాంతానికి వెళ్ళేవారే కాదు. ఆ రాక్షసులు అప్పుడప్పుడు గ్రామాల మీద పడి మనుషులను ఎత్తుకుపోయి భక్షించేవారు. ఈ రాక్షసులకు నాయకుడు లంబోదరుడు. ఈ రాక్షస సమూహంలో వజ్రదంతుడనే యువకుడు ఉండేవాడు. వాడికి రాక్షస జీవితం మీద, నరభక్షణ మీద క్రమంగా అసహ్యం ఏర్పడింది. మనుషులు రాక్షసుల కన్నా ఎక్కువ నీతిగాను న్యాయంగాను బ్రతుకుతున్నారని వాడికి తోచింది. ఇలాంటి ఆలోచనలు పెరుగుతూ రాగా వజ్రదంతుడు తాను కూడా మానవుడిగా జీవించాలని నిశ్చయించుకున్నాడు. వాడు రాక్షస మాయచేత అందమైన యువకుడుగా మారి వేదండపురమనే నగరానికి వెళ్ళి అక్కడ రాజుగా ఉంటున్న ప్రసేన మహారాజు దర్శనం చేసుకొని, మహారాజా, నా పేరు సుధీరుడు. నేను చాలా దూరదేశం నుంచి వస్తున్నాను. ఎంత కష్టమైన పని ఇచ్చినా చేయగలను. నన్ను తమ కొలువులో పెట్టండి అని అడిగాడు.
సుధీరుడి అందము వినయము చూసి ముచ్చటపడి రాజు అతన్ని రాజభవనంలో ఒక సేవకుడిగా నియమించాడు. మానవ నాగరికత మర్యాదలు నేర్చుకోవటానికి రాజభవనం కంటే మంచి చోటు ఉండదు కనుక సుధీరుడు అన్ని రకాల వాళ్ళను చూస్తూ అత్యుత్తమైన ప్రవర్తన అతి త్వరగా అలవరుచుకున్నాడు. దానితో పాటు అతను తనలో సహజంగా ఉండే రాక్షస లక్షణాలను అదుపులో ఉంచుకోవటం కూడా నేర్చుకున్నాడు. సుధీరుడు తన ధైర్య సాహసాలను అసాధారణ బలపరాక్రమాలను ప్రదర్శించే అవకాశాలు కూడా కొన్ని కలిగాయి. దానితో రాజభవనంలో అతనంటే ప్రతి ఒక్కరికి ఎంతో గొప్ప అభిప్రాయం ఏర్పడిపోయింది. ఇలా ఉండగా సుషేణుడని ఉత్తర దేశపు రాజు దిగ్విజయయాత్ర పూర్తి చేసుకుంటూ వేదండపురానికి వచ్చి ప్రసేనుడిపై యుద్ధం ప్రకటించాడు. సుషేణుడి వద్ద అపారమైన సేన ఉంది. అతనితో యుద్ధం చేసి జయించటం అనేది దుర్లభం. అందుచేత ప్రసేనుడు తన మంత్రుల సలహా మీద తాను సకుటుంబంగా పారిపోయి తన రాజ్యాన్ని సుషేణుడికి వదిలేయటానికి నిశ్చయించాడు. అందువల్ల అభ్యంతరం చెప్పినవాడు సుధీరుడు ఒక్కడే. అతను రాజుతో, మహారాజా, ఈ శత్రువును నేను మంత్ర ప్రభావంతో ఒక్క క్షణంలో పారద్రోలగలను, అనుమతి ఇవ్వండి అని అన్నాడు. అలా అయితే ఆలస్యం దేనికి, వెంటనే ఆ పని చెయ్యి, మేమంతా నీకెంతో రుణపడి ఉంటాం అన్నాడు రాజు. సుధీరుడు బయలుదేరి చాలా చీకటి పడే వేళకు నగరం వెలుపలకు వెళ్ళి అక్కడ తన మాయచేత భయంకరాకారం ధరించాడు. అతని శరీరం తాటి ప్రమాణముంది. అతని కళ్ళు జ్యోతులల్లే వెలుగుతూ ఉన్నాయి. అతని నోట పొగలు వెళుతున్నాయి. అతని కోరలు పెద్ద ఖడ్గాలులాగా ఉన్నాయి. ఇలాంటి అవతారంతో అతను దిక్కులు పెక్కటిల్లేలాగు సింహనాదాలు చేస్తూ భూమి అదిరేటట్టు అంగలు వేసుకుంటూ శత్రువులున్న సైనిక శిబిరంకేసి వెళ్ళాడు. ఈ అవతారాన్ని అంత దూరాన చూడగానే శత్రువులకు గుండెలవిసిపోయాయి. వాళ్ళు తక్షణమే దొరికిన రథాల మీద, గుర్రాల మీద ఎక్కి చల్లాచెదురుగా పారిపోయారు. ఏమీ దొరకని వాళ్ళు కాలిసత్తువ కొద్దీ పరిగెత్తిపోయారు. కొద్దిసేపట్లో శత్రు శిబిరం నిర్జనమైపోయింది. సుధీరుడు అన్నంత పని చేసినందుకు రాజు అతన్ని ఎంతో మెచ్చుకొని అతన్ని తన సేనా నాయకుడిగా నియమించాడు. రాజకుమార్తె సత్యవతి తన తండ్రితో తనకు సుధీరుణ్ణి పెళ్లాడాలని ఉన్నట్టుగా సిగ్గు విడిచి చెప్పింది. అందుకు రాజు అభ్యంతరం చెప్పక అతనికి సత్యవతికి వైభవంగా వివాహం జరిపించాడు. కాలక్రమాన వారికి పిల్లలు కూడా కలిగారు. దండకారణ్యంలోని రాక్షసులు వేదాంతపురం పొలిమేర దాకా వచ్చి మనుషులను ఎత్తుకుపోతూ ఉన్నారు. అక్కడి గ్రామాలలో మనుషులు అప్పుడప్పుడు మాయమవుతున్నట్టుగా రాజధానికి వార్తలు వచ్చాయి. ఈ పని చేస్తున్నది తన పాత అనుచరులైన రాక్షసులేనని సుధీరుడికి తెలుసును. అందుచేత రాజ్యానికి రాక్షస బాధ లేకుండా చూసే భారం అతను తన మీదనే వేసుకున్నాడు. అతను ఒక గ్రామానికి వెళ్ళి ఆ రాత్రి అక్కడే మజిలీ చేశాడు. ఆ రాత్రే ఆ గ్రామానికి ఒక రాక్షసుడు వచ్చాడు. ఈ సంగతి పసిగట్టి సుధీరుడు తన అసలు స్వరూపంతో ఆ రాక్షసుడు దాగి ఉన్న చోటికి వెళ్ళాడు. ఆ రాక్షసుడు అతన్ని గుర్తించి, వజ్రదంత, నువ్వేనా? ఇంతకాలము ఏమయ్యావు? ఎక్కడ ఉన్నావు అని అడిగాడు ఆశ్చర్యంగా. అవును, నేనే. ఇప్పుడు మానవుడిగా బ్రతుకుతున్నాను. మనకున్న బలము మాయలు లేకపోయినా మనకన్నా మానవులు చాలా అభివృద్ధి చెందారు. వారి నుంచి మనం నేర్చుకోవలసినది ఎంతైనా ఉంది. ఇప్పుడు నా జీవితం ఎంతో బాగుంది అన్నాడు సుధీరుడిగా మారిన వజ్రదంతుడు. చిచ్చి, అల్పులైన మానవులతో చేరి నువ్వు రాక్షస జాతికి కలంకం తెచ్చావు. నిన్ను బ్రతకనివ్వను అంటూ రాక్షసుడు వజ్రదంతుడితో యుద్ధానికి తలపడ్డాడు. రాక్షసుడికి మొరటు బలమే తప్ప బుద్ధిని ఉపయోగించే అలవాటు లేదు. ఆ అలవాటు వజ్రదంతుడికి అలవడి ఉండటం చేత అతను రాక్షసుణ్ణి బలంతోనూ యుక్తి బలంతోనూ చంపేశాడు. ఈ విధంగా సుధీరుడు వేదండపుర రాజ్యానికి రాక్షసులు బెడద లేకుండా చేయటానికి కంకణం కట్టుకొని కొందరు రాక్షసులను చంపేశాడు. మరికొందరు అతని చేత చావు దెబ్బలు తిని ప్రాణాలతో పారిపోయి తమ నాయకుడైన లంబోదరుడికి వజ్రదంతుడి వార్త చెప్పారు. లంబోదరుడు వజ్రదంతుణ్ణి శిక్షించటానికి నిశ్చయించి సన్యాసి వేషం ధరించి వేదండపురానికి వచ్చి రాజు దర్శనం చేసుకొని
రాజా, నీకు శత్రుభయం తొలగిందని విని చాలా సంతోషించాను. కానీ అంతకన్నా దారుణమైన రాక్షస భయం నీ రాజ్యాన్ని పీడిస్తుంది. నీ రాజ్యంలోని ప్రజలను ఎవడో రాక్షసుడు భక్షిస్తున్నాడు. అయితే ఆ రాక్షసుడు నీ ఇంటనే ఉన్న సంగతి నీకు తెలియదు. వాడు మిమ్మల్ని మభ్యపెట్టి మీ రాజ్యానికే ముప్పు తీసుకురానున్నాడు అని అన్నాడు. రాజు నిర్ఘాంతపోయి, ఇది వింతగా ఉంది. నా ఇంటనే ఉన్న రాక్షసుడు ఎవడు అని అడిగాడు. వాడి అసలు పేరు వజ్రదంతుడు. వాడు సుధీరుడని పేరు పెట్టుకొని నీకు అల్లుడై మీ ఇంట ఉండి మీ అందరికీ తనపై ఎంతో గొప్ప అభిప్రాయం ఏర్పరచుకున్నాడు అన్నాడు లంబోదరుడు. సన్యాసి చెప్పే మాటలు నమ్మలేక రాజు సుధీరుణ్ణి పిలిపించాడు. సుధీరుడు అక్కడికి రాగానే లంబోదరుడు అతన్ని వజ్రదంతుడిగా మార్చేశాడు. అతడి రాక్షస రూపం చూసి అందరూ భయపడిపోయారు. తన రహస్యం బయట పెట్టగా అతడు కోపంతో లంబోదరుణ్ణి పట్టి హతమార్చేశాడు. సన్యాసి కూడా రాక్షసుడేనని అందరికీ తెలిసిపోయింది. వజ్రదంతుడు తిరిగి సుధీరుడిగా మారాడు, కానీ రాజపరివారం అతని రాక్షసాకారాన్ని మర్చిపోలేదు. వాళ్ళు రాజుతో, ఈ రాక్షసుణ్ణి పంపేయండి, మన మధ్య ఉండనివ్వటం అపాయకరం అని అన్నారు. రాజు కొంచెం యోచించి, మన అందరికన్నా కూడా సుధీరుణ్ణి గురించి హెచ్చు అభ్యంతరం చేయవలసిన మనిషి నా కుమార్తె సత్యవతి. ఆమె నిర్ణయించిన ప్రకారం చేద్దాం అని అన్నాడు. సత్యవతిని అడిగితే ఆమె తన భర్తను పంపివేయటానికి ఎంతమాత్రమూ ఒప్పుకోలేదు. రాజు ఆమె నిర్ణయం సరైనదేనని ఒప్పుకున్నాడు. బేతాళుడు ఇలా ఈ కథ చెప్పి, రాజా, సత్యవతి తన భర్త రాక్షసుడని తెలిసి కూడా అతన్ని వదిలించుకోవటానికి ఎందుకు ఒప్పుకోలేదు? రాజు ఆమె నిర్ణయాన్ని ఎందుకు బలపరిచాడు? ఈ అనుమానాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల బద్దలవుతుంది అని అన్నాడు. అందుకు విక్రమార్కుడు, కొందరు జన్మతః రాక్షసులు, మరికొందరు ప్రవృత్తి చేత రాక్షసులు. సుధీరుడి ప్రవర్తనలో రాక్షసత్వం ఏమీ లేదు. అంతేకాక సత్యవతి అతన్ని కోరి పెళ్లాడింది. ఆమెకు అతనిలో రాక్షసత్వం ఏ రూపంలోనూ కనిపించలేదు. పైపెచ్చు ఆమె అతనికి పిల్లల్ని కూడా కన్నది. అందుచేత ఆమె అతన్ని వదులుకోలేదు. ఒకరోజు రాజు మాటకు వస్తే ఆయన సుధీరుడికి చాలా రుణపడిపోయి ఉన్నాడు. అతని వల్ల రాజ్యం దక్కింది. అతను ఉండగా రాజుకు శత్రుభయం లేదు. ఆ సంగతి అలా ఉంచి అతన్ని పంపేస్తే మిత్రుడిగా ఉన్నవాడల్లా శత్రువుగా మారి అతనే తనకు ప్రజలకు భయంకర ప్రమాదాన్ని కలిగించవచ్చు. అందుచేత రాజు తన కుమార్తె చేసిన నిర్ణయాన్ని బలపరిచాడు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి మన ఛానల్లోని కథ స్వామి భక్తి. ఈ కథను రాసిన వారు ఎం కరీం, నిజామాబాద్ నుంచి. ఇక కథలోకి వెళ్దాం. జపాను దేశానికి ముఖ్య పట్టణం టోకియో. టోకియో పట్టణంలో ఒక గొప్ప కాలేజీ ఉంది. జోటో అనే ఆయన ఆ కాలేజీలో ఉపన్యాసకుడుగా ఉండేవాడు. జోటో వద్ద రీటా అని ఒక పెంపుడు కుక్క ఉండేది. రీటా అంటే ఆయనకు పంచ ప్రాణాలలోనూ ఒకటి. అంత మక్కువతో దానిని పెంచుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా ఆయనంటే రీటాకు చెప్పలేని భక్తి, విశ్వాసమూను. యజమానికి కుక్కకు మధ్యన అంతటి గాఢమైన అనురాగం ఉండేది. నగరంలో పనిచేసే ఉద్యోగస్తులు చాలామంది పల్లెల వంటి సమీప గ్రామాలలో నివసిస్తూ ఉంటారు. అటువంటి గ్రామాల నుంచి అతి వేగంగా నగరం చేరుకోవటానికి బస్సులు, ఎలక్ట్రిక్ రైళ్లు మొదలైన సదుపాయాలు ఎన్నెన్నో ఉంటూ ఉంటాయి. ఇప్పుడు జోటో కూడా అదే మోస్తారుగా సౌఖ్యప్రదమైన ఒక చిన్న గ్రామంలో కాపురం ఉంటూ కాలేజీకి రోజు ఎలక్ట్రిక్ ట్రైన్ మీద వెళ్తూ వస్తూ ఉండేవాడు. జోటో ఉండే బంగళాకి రైలు స్టేషన్కి మధ్య సుమారు ఒక 1/2 మైలు దూరం ఉంటుంది. ఆయన కాలేజీ వేళకల్లా భోజనం చేసుకొని దుస్తులు వేసుకుంటూ ఉంటే రీటా గుమ్మం దగ్గర సిద్ధంగా కాచుకొని కూర్చునేది. ఆయన యువతలకు రావటంతోటే వెంటబడి అది రైలు స్టేషన్ వరకు యజమానితో కూడా వెళ్ళేది.
రైలు వచ్చేదాకా కనిపెట్టుకొని ఉండి ఆ యజమాని రైలెక్కి వెళ్ళటంతోటే తోక ఆడించుకుంటూ ఒక్కతే బంగళాకి తిరిగి వచ్చేసేది. జోటో రోజూ సాయంకాలం 4 గంటల రైలుకు కాలేజీ నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేసేవాడు. సరిగ్గా అదే వేళకి ప్రతిరోజు రీటా బంగళా నుంచి వచ్చి స్టేషన్ వద్ద యజమాని కోసం ఎదురుచూస్తూ ఉండేది. ఆయన అలా కంటపడటంతోనే తోక ఆడించుకుంటూ యజమానితో ఇంటికి చేరుకునేది. ఈ విధంగా చాలా కాలం గడిచింది. ఒకనాడు యథాప్రకారం జోటో తన కుక్కను స్టేషన్ వద్ద వదిలేసి రైలెక్కి కాలేజీకి వెళ్ళాడు. దురదృష్టవశాన అక్కడ ఆయనకి హఠాత్తుగా గుండె జబ్బు చేసి ప్రాణం మీదికి వచ్చింది. ప్రిన్సిపాలు కలవరపడ్డాడు. డాక్టర్ను పిలిచేటంత వరకు కూడా జోటో ప్రాణం నిలిచేటట్టుగా కనపడలేదు. అంతలో జోటోయే ప్రిన్సిపాలును పిలిచి చివరి మాటలుగా, అయ్యా, నేను ఈ కాలేజీలో చదువుకున్నాను. ఇక్కడనే ఉద్యోగం చేయటం తటస్థించింది. అదృష్టమేమిటో కాని ఇక్కడనే మరణిస్తున్నాను కూడా. ముంచుకు వస్తుంది, ఇక తడవు లేదు. నన్ను బ్రతికించటానికని అనవసరంగా శ్రమ పడకండి. నా శవాన్ని ఈ ఆవరణలోనే పాతిపెట్టించితిరంటే నా ఆత్మ సంతోషిస్తుంది. ఇదే నా తుది కోరిక అంటూ శాశ్వతంగా కన్నులు మూశాడు. అతని కోరిక ప్రకారం ప్రిన్సిపాల్ జోటో శవాన్ని ఆ ఆవరణలోనే సమాధి చేయించాడు. ఆ సాయంకాలం రీటా యథాప్రకారం స్టేషన్కు వచ్చి యజమాని కోసం 4 గంటల రైలులో ఎదురు చూసింది. రైలు తరువాత రైలు వచ్చి ఈలవేసి గుప్ గుప్మంటూ పోతున్నదే కాని ఒక్క రైలులోనూ జోటో కనపడనే లేదు. రీటా చాలాసేపు కనిపెట్టుకుని ఉండి బంగళాకు తిరిగి వెళ్ళిపోయింది. మర్నాడు కూడా స్టేషన్కు వెళ్ళి కనిపెట్టుకుని ఉండి తిరిగి బంగళాకు వెళ్ళిపోయింది. అలా రోజూ అది వస్తూ వెళుతూ ఉండేది. మొదట కొంతకాలం వరకు దాన్ని ఎవరూ గమనించలేదు. కానీ కొన్నాళ్ళయ్యాక స్టేషన్ మాస్టారు, టికెట్టు కలెక్టరు, పోర్టర్లు కూడా ఈ కుక్క ఎవరిది? రోజూ సాయంత్రం అయ్యేసరికి వచ్చి ఇక్కడ తచ్చాడి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకోసమో అని అనుకున్నారు. ఒకళ్ళతో ఒకళ్ళు సంప్రదించుకోవటంలో అది ఫలానా జోటోగారి కుక్క అని, ఆయన అకస్మాత్తుగా చనిపోయాడని, ఆయనింక రైల్లో రావటమంటూ ఉండదని, దానికా సంగతి తెలియక అలవాటు ప్రకారం ఆయన కోసం రోజూ అలా వచ్చి వెళుతూ ఉందని కనిపెట్టారు. నీ యజమాని చనిపోయాడే వెర్రిదానా అని రీటాకు వారు చెప్పబోయారు. కానీ దానికి ఏమీ అర్థం కాలేదు. రోజూ సాయంత్రం అది మానకుండా స్టేషన్కు అలా వచ్చి వెళుతూనే ఉండేది. కాలం గడిచిపోతోంది. నెలలు, సంవత్సరాలు దొర్లిపోతూ ఉన్నాయి. స్టేషన్లో రైల్వే ఉద్యోగులు పాతవాళ్ళు బదిలీ అయిపోయి వాళ్లతోనే కొత్తవాళ్ళు వస్తున్నారు. కొత్త వాళ్ళందరికీ అలా వచ్చిపోతున్న రీటా చరిత్ర తెలిసి వాళ్ళు ఆశ్చర్యపోయేవారు. ప్రభువు మీద దానికి ఉండే భక్తికి, విశ్వాసానికి విస్తుపోయేవారు. వాళ్ళందరికీ రీటా మూలాన జోటో అంటే ఎవరో అని చరిత్ర కూడా తెలియవస్తుండేది. రీటా రోజూ అలా స్టేషన్కు వచ్చి వెళుతూనే ఉంది. రాను రాను దానికి బెంగ పట్టుకుంది. అది తిండి మానుకుంది. తిండి మానటంతోనే శుష్కించటం ప్రారంభించింది. క్రమంగా జవసత్తువులుడికాయి. నీరసించింది. అయినా అది సాయంత్రం వేళ రోజు స్టేషన్కి రావటం మానలేదు. ఇలా 8 సంవత్సరాలు గడిచాయి. ఒకనాటి సాయంత్రం స్టేషన్కు వచ్చిన రీటా ఇక తిరిగి ఇంటికి పోలేకపోయింది. నాటి రాత్రి టోకియో నగరాన్నించి వచ్చే చిట్టచివరి రైలు వచ్చే వరకు రీటా రైళ్ల వైపు నిదానంగా చూస్తూ ఉంది. ఆఖరి రైలు వెళ్ళిపోవటంతో రీటా నిస్పృహతో ప్రాణాలు వదిలేసి ప్లాట్ఫారం మీద వాలిపోయింది. రీటా మరణించినదనగానే చిన్నా పెద్ద అందరూ ఒక్కపెట్టున దుఃఖించారు. ఒక యజమానిని ఎంతో విశ్వాసంగా సేవించి చివరకు అతని కోసమే ప్రాణాలు వదిలిన ఆ జీవి, మనిషైతేనేమి కుక్కైతేనేమి ధన్యజీవి అంటూ అందరూ దాన్ని అనేక విధాల మెచ్చుకున్నారు. ఇప్పుడు రీటా అందరకు అల్లారు ముద్దు బిడ్డలాగా ఉంది. రీటాకు గల విశ్వాసం, స్వామి భక్తి పరాయణత అందరి హృదయాలను కలవరపరిచాయి. ప్రతి ఒక్కరూ రీటా మోస్తారుగా యజమాని పట్ల విశ్వాసంగా ఉన్నదే జన్మ,
రీటా జన్మ సార్థకమైంది అంటూ మెచ్చుకోసాగారు. ఇటువంటి ఉత్తమ జంతువైన రీటాను గౌరవించటానికని ఒక విలువ కలిగిన రమ్యమైన పూలరథం అమర్చి ఆ రథం మీద దానిని అతి వైభవంగా ఊరేగించారు. దూర ప్రాంతాల నుంచి అశేష జనం వచ్చి ఆ ఊరేగింపులో పాల్గొన్నారు. ఊరేగింపు అంతా అయిన తరువాత రీటా ప్రతిరోజు వచ్చిపోయే స్టేషన్కు ఎదురుగానే అద్భుతంగా నిర్మింపబడిన ఒక గోరీలో ఆ శునకాన్ని సమాధి చేశారు. ఆ గోరీకి అంటిపెట్టి ఉన్న ఒక పాలరాతి పైన రీటా ఆదర్శ చరిత్ర అంతా స్వర్ణాక్షరాలతో చెక్కబడి ఉంది. చిత్రమైన ఈ కుక్క కీర్తిని చాటే చరిత్రను ఆ స్టేషన్కు ఎదురుగా ఉండే గోరీ పైన ఈనాడు సైతం చదివి తెలుసుకోవచ్చు. ఇలా స్వామి భక్తి అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ పగబట్టిన గడియారం. ఈ కథను రాసిన వారు డి. కస్తూరి, సికింద్రాబాద్ నుంచి. ఇక కథలోకి వెళ్దాం. గోపి బడి దొంగ. అతని చెల్లెలు సుశీలకు చదువుకోవటం అంటే ఆసక్తి. గోపి ఎంతసేపు బడి ఎగ్గొట్టేటందుకు ప్రయత్నించేవాడు. ఒక్కపూట బడి మానటం అంటే సుశీలకు మనసుకు కష్టంగా తోచేది. వాళ్ళ ఇంటి నడవాలో గోడకు ఒక పెద్ద గడియారం ఉంది. అది పావుగంటలు కూడా కొడుతుంది. ఒక రోజున గోపి చెల్లెలిని ఆ నడవాలోకి తీసుకెళ్ళి, చెల్లాయి, ఆ గడియారం వంక చూడు అని అన్నాడు. సుశీల అది చూసి 9 గంటల 40 నిమిషాలయింది. లే, బట్టలు వేసుకో, బడికి పోదాం అని వేగిర పెట్టింది. అందుకు గోపి, ఇది ఒక దయ్యమే చెల్లి, కొంప మునిగినట్టుగా మనల్ని బడికి పొమ్మని తొందర పెడుతుంది. మనల్నే కాదు, బడి పిల్లలను, ఉద్యోగస్తులను అందరినీ ఇది అలాగే హడావిడి పెడుతుంది. దీన్ని ఏం చేసినా పాపం లేదు అన్నాడు పిడికిలి బిగబడుతూ. అదేమిటన్నయ్య అలా కోపగిస్తావే? నిన్ను అడ్డుకోనివ్వలేదని గడియారాన్ని నిందిస్తావు కానీ దీని ముఖం చూస్తే ఎంత మంచిది. గడియారం ముఖం చూసుకు వెళితే బడికి వేలకు పోగలం, వేలకు వెళితే మాస్టారు కొట్టరు అని అన్నది. సుశీల ఇలా అంటూ ఉండగానే 9:15 గంటలు కొట్టింది. గంటలు కొట్టగానే వాళ్ళమ్మ కేక వేసింది. బడికి వేలయింది, లేవరేమిట్రా అంటూ. గోపి ఉగ్రుడై పళ్ళు బిగబట్టి, చూడు, పెద్ద గొంతుక పెట్టుకొని ఆ ధ్వని దయ్యం, బ్రహ్మరాక్షసి అంటూ ఉరమసాగాడు. ఏమైతేనేం తప్పదు, గబగబా దుస్తులు వేసుకొని బడికి బయలుదేరాడు. వాని వెమ్మటే గంతులేస్తూ సుశీల వెళ్ళింది. బడికి వెళుతున్నాడన్న మాటే కాని గోపి దృష్టి అంతా తనకు అపకారం చేసిన ఆ గడియారం మీదనే ఉంది. చెల్లి, మన గోడ నుండే గడియారాన్ని మంచిదనుకొని పొగుడుతున్నావు. చిన్నదానివి, నీకు తెలియకుండా ఉంది. అది ఒక దయ్యం, పాడు దయ్యం. దాని నోరు ఒక్క నిమిషం ఊరుకోదు కదా, అస్తమానం అలా వాగుతూనే ఉంటుందే. అది బడి పిల్లలను కంగారు పెడుతుంది, ఉద్యోగస్తులని మెతుకులు నోట్లో వేసుకోనివ్వదు, రైలుకు వెళ్లే వాళ్లను పరిగెత్తిస్తుంది, పాపాత్మురాలు అని చెప్పి మళ్ళీ పళ్ళు బిగించాడు. సరే, ఎలాగో బడికి చేరుకున్నాడు గోపి. అలా సాయంకాలమైంది. ఆటల కోసం పరిగెత్తాడు. 6 గంటలకల్లా ఆటలు మొదలెట్టారు. ప్రపంచం మరచి పిల్లలందరూ క్రీడాసక్తులై ఉన్నారు. వాళ్ళు మంచి రద్దీలో ఉండగా గడియారపు గంటలు వినిపించాయి. ఆ గంటలతో పాటు గోపి తిండికి రా నాయనా అనే పిలుపులు కూడా వినిపించింది. ఒక గొప్ప కార్యం భగ్నమైనట్టుగా బాధపడ్డాడు గోపి. వాడికి నెత్తురు ఉడికెత్తిపోయింది, ఆవేశం వచ్చేసింది. చేతికి దొరికిన ఒక రాయి తీసుకొని పళ్ళు పటపటా కొరుకుతూ గబగబా నడవాలోకి వెళ్ళాడు. సత్తువ కొద్దీ గడియారానికి గురిచూసి కొట్టాడు. గలగలామంటూ అద్దం పెంకులు కింద రాలాయి. అదే గోపి చెవులకు వినపడిన ఆఖరి చప్పుడు. అప్పటినుంచి బుద్ధి వచ్చిన బడి పిల్లవాడిలాగా మరి ధ్వని చెయ్యక ఊరికే ఉంది ఆ గడియారం. ఒక వీరుని గర్వంతో గోపి, చెల్లి, మన మీద పగబట్టిన శత్రువును సంహారం చేసేశా. ఇక దీని భయం మనకు లేదు. మనం హాయిగా పోయి ఆడుకోవచ్చు అంటూ సంతోషించాడు. సుశీల మటుకు బితుక్కుమంటూ లోపలికి పారిపోయింది. ఇలా పగబట్టిన గడియారం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ అంగరక్ష. ఈ కథను రాసిన వారు టి. కల్పవల్లి, కర్నూలు నుంచి.
ఇక కథలోకి వెళ్దాం. పులింద రాజ్యానికి పాలకుడు సుగుణసింహుడు. ఆయన నిండు 40 సంవత్సరాలు రాజ్యం ఏలాడు. ఆ 40 సంవత్సరాలు ప్రజా ధనధాన్యాలతో, పాడి పంటలతో, సమస్తమైన సిరి సంపదలతో తులతూగుతూ ఉండేవారు. సుగుణసింహుడికి వృద్ధాప్యం వచ్చేసింది. ఇక రాజ్యభారం కొడుకుపైన పెట్టేసి తను దైవచింతనలో గడపాలని ఆలోచన కలిగింది. ఈ ఆలోచనతో ఆయన ఒక పున్నమి నాటి రాత్రి తన అంతఃపురంలో అటూ ఇటూ పచారు చేస్తూ ఉండగా కోటగంటలు కంగు కంగుమని 12 సార్లు మోగటం వినపడింది. గిరుక్కున తిరిగి ఒకసారి హంసతూలికా తల్పం వైపు చూసేసరికి సుగుణసింహుని కన్నులు జిగేలుమన్నాయి. ఏమి 16 వన్నె బంగారు ఛాయగల దేహకాంతితో మెరిసిపోతూ ఒక సుందరి ఆ తల్పం పైన కూర్చొని ఉంది. రాజు ఆశ్చర్యపోయాడు. రాజా, నన్నెరుగవా అని అడిగింది ఆ సుందరి. అలాగే నించుండిపోయాడు రాజు. నా పేరు యశోదేవత. నీవు ధర్మ మార్గం తప్పకుండా రాజ్యం నడిపించి నీ కీర్తి దశ దిశలా వ్యాపింపజేసేది ఎవరనుకున్నావు? నేనే అని అన్నది. చాలా సంతోషించాడు రాజు. దేవి, నా కీర్తి నిలబెట్టినందుకు నీకు కృతజ్ఞుణ్ణి. అయితే నా తరువాత నా కుమారుడి పాలనలో ధర్మం ఎలా నడుస్తుందో అనేదే నాకిప్పుడు పట్టుకున్న ఆలోచన అని అన్నాడు. అందుకు యశోదేవత, రాజా, ఎందుకు దిగులు? నిన్ను నడిపినట్టే నీ కొడుకును నడుపుతాను, చింతించకు అంటూ అంతర్ధానమైపోయింది. మరి కొద్ది రోజులకే సుగుణసింహుడు మరణించాడు. సుగుణసింహుని కొడుకు శీలసింహుడు గద్దె ఎక్కి అన్ని విధాల తండ్రికి తగిన పుత్రుడని పేరు పొందాడు. తండ్రి నాటి నుంచి ఉంటున్న వృద్ధమంత్రి ధర్మపాలుడినే తను కూడా ఆస్థానంలో సలహాదారుగా నియమించుకున్నాడు. ఇదిలా ఉండగా ఒక పున్నమ నాటి రాత్రి సుగుణసింహునికి కనిపించినట్టే శీలసింహునికి కూడా యశోదేవత తూలికా తల్పం మీద ప్రత్యక్షమైంది. శీలసింహుడు ఆమె పట్ల భక్తి వినయాలు అగపరిచాడు. దేవి శీలసింహుణ్ణి దీవిస్తూ, నాయనా, ఈ ఉంగరమే నీకు అంగరక్ష. ఎప్పుడైతే నీ బుద్ధి ధర్మం తప్పి వక్రమార్గానికి పోతుందో అప్పుడు ఈ ఉంగరం నీ వేలు నొక్కుతుంది. ఈ హెచ్చరిక గుర్తుంచి పొరపాటును సరిదిద్దుకుంటూ ఉండు అంటూ హితబోధ చేసి ఒక ఉంగరమిచ్చి అంతర్హితురాలైంది. దేవి దయకు విస్తుపోతూ శీలసింహుడు తనకు అంగరక్షగా ప్రసాదించబడిన ఉంగరాన్ని ఉత్సాహంతో ధరించాడు. ఉంగరం మహిమ వల్లను, మంత్రి ధర్మపాలుడి సలహాల వల్లను శీలసింహుడి పరిపాలన చాలా కాలం ఎంతో నేర్పుగా, ధర్మయుతంగా సాగింది. అయితే ఎంతటి కట్టుదిట్టంలో ఉన్నప్పటికీ యువకుడైన శీలసింహునిలో రాజ్యకాంక్ష అప్పుడప్పుడు ఉబుకుతూనే ఉండేది. రాజ్యకాంక్షతో పాటు శీలసింహుడి మనస్సు మారిపోయింది. ఇది ధర్మం, ఇది అధర్మం అనే విచక్షణ జ్ఞానం నశించింది. దురాశ పుట్టింది, శని పట్టింది. దుష్ట సంకల్పాలను దోహదం చేయటానికి తగిన పరివారమంతా చుట్టూ చేరారు. ఆ పరివారానికి పెద్ద దుందుబి అనే సేనా నాయకుడు. వాడికి రోజుకు స్నేహం మిక్కుటమైంది. రాజైన వాడికి రాజ్య విస్తరణ చేసుకోవటమే ప్రజ్ఞ. ఇందుకోసం ప్రాణాలైనా బలిచేసి రాజు ధర్మం నిలబెట్టుకోవాలి అని దుందుబి దుర్బోధలు చేసి శీలసింహుణ్ణి పురెక్కిస్తూ వచ్చాడు. దుందుబి నూరిపోసే ఈ బోధల ముందు మంత్రి ధర్మపాలుడి మాటలు శీలసింహుడికి చెవికెక్కటమే మానేశాయి. అందుచేత మంత్రి మాటలను త్రోసిపుచ్చటం ప్రారంభించాడు. రాజు అధర్మంగా, అకారణంగా ఇరుగు పొరుగు సామంతురాజుల మీదికి ఆకస్మికంగా దాడి వెళ్లడటం పనిగా పెట్టుకున్నాడు. మొండిపట్టు, క్రౌర్యం అతనిలో బాగా విజృంభించాయి. ఒళ్ళు తెలిసే స్థితిలో లేడని చెప్పినా అతిశయోక్తి కాదు. అటువంటప్పుడు అంగరక్ష అయినటువంటి తన వేలి ఉంగరం ఎంత నొక్కినా అతడు గమనించలేకపోవటంలో ఆశ్చర్యమేముంది? ఈ విధంగా శీలసింహుడు మునుపటి శీలసింహుడు కాదు అని పేరు మోగిపోయింది. ఇప్పటి శీలసింహుడు పరమ దుర్మార్గుడు, క్రూరుడు, అనేకమైన చిన్న రాజ్యాలను అన్యాయంగా తన పాలిట వేసుకున్నాడు. ఇలా యుద్ధాలు సాగించే తన
వేడుక కోసం కొత్త కొత్త పన్నులు ఎన్నో విధించాడు. రాజులో కలిగిన ఈ మార్పు వల్ల ప్రజలు యమయాతనలు అనుభవించవలసి వచ్చింది. ప్రభువు పైన ప్రజలకు ఉండే భక్తి విశ్వాసాలు సడలిపోయాయి. అతడి దుష్ట చర్యలకు సహించలేక తన సొంత సేనలే అసహించుకొని ఎదురుతిరగసాగారు. ఇంత చేసి చివరకు శీలసింహుడికి తనపైన తనకే రోట పుట్టేటంత క్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయి. లోకానికి ఎదురీది నేనెందుకు ఈ రాజ్యాన్ని జయించాలే? ఎందుకు పాపం అంతమంది రాజ్యాలను అన్యాయం చేసి కలుపుకోవాలే? ఏమి బావుకునేందుకు ఇన్నిన్ని పన్నులు విధించి ప్రజలను వేధించాలే? అంటూ ఈ విధంగా తనకు తనే ఎన్నో ప్రశ్నలు వేసుకోసాగాడు. ఒక్క ప్రశ్నకు మనస్సు సమాధానం చెప్పలేకపోయింది. తన క్షేమం కోరిన వృద్ధమంత్రి ధర్మపాలుడి సలహాలు పెడచెవిన పెట్టినందుకు, దేవి ప్రసాదించిన ఉంగరాన్ని ధిక్కరించినందుకు శీలసింహుడు ఎంతగానో నొచ్చుకున్నాడు. ఇలా ఉండగా వృద్ధమంత్రి ధర్మపాలుడు మరణించాడు. శీలసింహుడికి తెలియకుండానే తనకు దుర్బోధలు చేసిన మిత్రులు రాజ్యాన్ని హస్తగతం చేసుకోసాగారు. రాజ్యంలో హత్యలకు, చోరీలకు హద్దు లేకుండా పోయింది. రాజభవనంలోనే ఒక రోజున కలవరం బయలుదేరింది. ఈ కలవరానికి నగరమంతా అట్టుడికినట్టుగా ఉడికిపోతుంది. ఇదంతా ఏమిటి అని ప్రశ్న వేశాడు శీలసింహుడు. ఇంకేముంది, మీ మేనకోడలు పావనిని ఉరితీయబోతున్నారు అని చెప్పారు. కలగాసి మేలుకొన్నట్టయింది శీలసింహుడికి. ఆ క్షణం నుంచి అతన్ని ఉంగరం విడవకుండా నొక్కుతూనే ఉంది. వెంటనే మేనకోడల్ని రప్పించాడు. ఆమె దైన్యావస్థకు వలవలా ఏడ్చాడు. మిత్రులు చేసిన కుట్ర, ద్రోహం ఆమె వల్ల గ్రహించి తక్షణమే వాళ్ళందరినీ ఖైదు చేయించాడు. ఈసారి అతని వేలు విడవక గట్టిగా నొక్కుతూ ఉండిన ఉంగరం గుప్పున ఒక్కమారుగా వింత కాంతితో వెలిగింది. ఆ క్షణమందే శీలసింహునికి జ్ఞానోదయమైంది. అప్పుడు తనను కాపాడే అంగరక్షను పూర్తిగా నమ్ముకున్నాడు. దేవి ప్రభావం తెలుసుకున్నాడు. తండ్రి కోరికను జ్ఞాపకం తెచ్చుకున్నాడు. నాటి నుంచి మరెన్నడూ శీలసింహుడు ధర్మ మార్గాన్ని విడవలేదు. ఇలా అంగరక్ష అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కథ నచ్చిందా? అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.